రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు ఈటల రాజేందర్ గారిని, అలాగే పుస్తకావిష్కరణ కర్త అయినటువంటి ఆలే శ్యామ్జీ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గారు, ఆలే భాస్కర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా. ఈ కార్యక్రమానికి మనకు ఆనవాయితీగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసుకున్న తర్వాత కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాజీ చైర్మన్ బీజేపీ అధికార ప్రతినిధి తాడూరు సింధనని కోరుతా ఉన్నాను. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, శ్రీ ఈటెల రాజేందర్ గారికి, అదే రకంగా బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారికి, ఇంకొక అతిథి శ్రీ ఆలే భాస్కర్ రాజు గారికి, వారు రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్, కీర్తిశేషులు ఆలే నరేంద్ర గారి యొక్క తనయుడు. అదే రకంగా ఈరోజు ముఖ్యంగా ఈ పుస్తక ఆవిష్కరణ ఎంతో శ్రమతో కూడినటువంటి, నెహ్రూ ఎరా నుంచి మనకు ఓబీసీలకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, మండల్ కమిషన్ అప్పుడు జరిగినటువంటి ఇందిరాగాంధీ గారి టైంలో కావచ్చు, రాజీవ్ గాంధీ గారి కామెంట్స్ కావచ్చు, అనేక విషయాలు ఒక పుస్తక రూపంలో ఈరోజు సంపుటి రావడం అనేది మనం చాలా గొప్ప విషయం. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఎంబీసీలు అంటే ఇంకా చదువుకు దూరమైనారు, వృత్తులకు దూరమైనారు, వారి జీవన స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, పరిపాలనలో వీళ్ళు రాణించగలుగుతారా అనే రకమైనటువంటి భావజాలం ఉన్నటువంటి మన దేశంలో, ఈ ప్రపంచంలోనూ పేరెన్నికగన్నటువంటి మన బీజేపీ పార్టీ ఒక గొప్ప ఎంబీసీ నాయకుడిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ అందించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, క్రికెట్ ఆటలలో మనం ఓ సిక్సర్ కొడితే చప్పట్లు కొడతాం, ఇంకోసారి కొడితే చప్పట్లు కొడతాం, లేదా 3 సార్లు హ్యాట్రిక్ కొడితే చప్పట్లు కొడతాం. రాజకీయాలలో కూడా చాలా అరుదైన సంఘటన ఈరోజు బీజేపీ పార్టీ అందించినటువంటి ఒక గొప్ప విశ్వవిఖ్యాత, విశ్వంలోనే పేరెన్నికగన్న ప్రధానమంత్రి మన మోడీ గారు కూడా ఒక ఎంబీసీ కులానికి చెందినవారుగా ఈరోజు గర్వపడతా ఉన్నాం. అనేక విషయాలు ఈ పుస్తకంలో మీకు ముందుకు వస్తాయి. మన ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు వివరిస్తారు. మొదటగా స్వాగతోపన్యాసం చేయవలసిందిగా ఈ పుస్తక రచయిత సూర్యపల్లి శ్రీనివాస్ గారు, వారు ఇంజనీరింగ్ స్వాగతం ఏమని చెప్తే వాళ్ళు వింటారు కదా. ముఖ్యంగా కూడా వారు చేసినటువంటి కృషి, వారి ప్రొఫెషన్ వచ్చి ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, తర్వాత ఆర్కిటెక్ట్ అండ్ ప్లానింగ్ చదివినటువంటి ఒక ఉన్నత చదువులు చదువుకొని, మరి తను ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు డ్యూరింగ్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా వారి పేరెంట్స్ వృత్తిరీత్యా వారి పడినటువంటి అనేక కష్టాలు కావచ్చు,
ఈ రకమైనటువంటి అనేక పుస్తకాలు, అనేక ఆర్టికల్స్, అనేక పేపర్లలో రాస్తూ, టీవీ మీడియా చర్చలలో కూడా రాణిస్తూ ఈరోజు ఒక అద్భుతమైన బుక్ని మనకు ఈ సమాజానికి అందించడానికి వారు కృషి చేసినారు. వారి స్వాగతోపన్యాసంలో ఈ పుస్తకం యొక్క వివరాలు మరి మనకు తెలియజేస్తే తర్వాత మనం ముఖ్య అతిథుల ప్రసంగాల్లోకి వెళ్దామని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు మరి ఆ పుస్తకం ఆవిష్కరణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై అంబేద్కర్, జై కర్పూరి, జై నరేంద్ర మోడీ. ఈరోజు ఈ నా పుస్తకావిష్కరణ సభకు వచ్చిన నా మిత్రులందరికీ, అక్కచెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ ఈ సాయంకాలపు నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలు ఆలే శ్యామ్జీ గారికి, అధ్యక్షులు రామచంద్రరావు గారికి, ఈటల రాజేందర్ గారికి, తాడూరు శ్రీనివాస్ గారికి, ఆనంద్ గౌడ్ గారికి, అదేవిధంగా ఆనందన్న భాస్కర్ రాజన్నకు నమస్కారాలు తెలియజేయవచ్చు. రచయితగా నేను నా స్పందన చివరిగా ఇవ్వాలి, కానీ ఇది కొత్త సాంప్రదాయం అనుకుంటా. సరే, అయినా కూడా నేను మొదలు పెడతాను. ఈ పుస్తకము టైటిల్ వచ్చేసి కాంగ్రెస్, గాంధీ కుటుంబము ఓబీసీలకు చేసింది ఏంటి. అంటే ఈ పుస్తకం రాయడానికి నాకు ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాను రాసిన తన రైటింగ్స్ అండ్ స్పీచెస్లోని ఒక వాల్యూమ్లో ఉన్న టైటిల్ ఇది. తను వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ది అన్టచబుల్స్ అని రాశారు. దాదాపు 75-80 ఏళ్ళ క్రితమే. కాంగ్రెస్ పార్టీ తనను, తర్వాత ఎస్సీలను ఏ విధంగా అన్యాయానికి గురి చేసిందని అతను రికార్డ్ చేశాడు. ఆ టైటిల్ చూసి ఆ పుస్తకం చదివిన తర్వాత మనం కూడా ఒక ఓబీసీల గురించి రాయాలని ఒక ఆలోచన వచ్చింది. దానికన్నా ముందు ఇంకా నాకు ఈ ఆలోచన ముందుకు పోవడానికి కారణం మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు. ఆయన దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుండి చాలా మౌలికమైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. కానీ అతను నా దృష్టిలో సరైన వ్యక్తి కాదు, కానీ సరైన ప్రశ్నలు మాత్రం అడుగుతూ ఉన్నాడు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అన్ని రంగాలలో దామాషా ప్రకారం ఎందుకు రిప్రజెంటేషన్ లేదు అనే మౌలిక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, ప్రశ్నించుతూ ఉన్నాడు. ఆ ప్రశ్న నాకు బాగా నచ్చింది. అర్థం చేసుకొని దాన్ని తెలుసుకోవాలనే ఒక ఆశతోని నేను ఈ పుస్తకానికి నాంది పలికిన. దీంట్లో స్వాతంత్రం ముందు నుండి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన అన్యాయాలు చేసింది, మొన్న జరిగిన రేరా అనే సర్వే వరకు కూడా ఎలాంటి అన్యాయాలు చేసింది అనే విషయాన్ని నేను ఈ పుస్తకంలో రాశాను. అయితే రాహుల్ గాంధీ గారు ఎందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చారు, ఓబీసీల విషయాలు ఎందుకు తీసుకొచ్చారంటే, 2014 నుండి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారో, ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుండి బీసీ ఎరా అనేది ఒకటి స్టార్ట్ అయింది అని నేను చెప్పడంలో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. ఒక బీసీ ఎరా స్టార్ట్ అయింది అంటే అన్ని విషయాలలో బీసీలకు సమన్వయం జరుగుతూ ఒక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మనకు తెలుసు పొలిటికల్ కంపల్షన్స్ క్రియేట్ అవుతాయి. ఆ పొలిటికల్ కంపల్షన్స్లో భాగంగానే రాహుల్ గాంధీ గారు
మన బీసీల మీద ప్రేమ వల్లబోస్తున్నాడు తప్ప నిజంగా ఆయనకు బీసీల గురించి ఏం తెలియదు. ఆయనే ఒక 2 సంవత్సరాల క్రితం ఢిల్లీలో జరిగిన ఒక సభలో బాగేదారి న్యాయ సమ్మేళన్ అనే ఒక సభలో చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాడు. బీసీలకు మేము చాలా చేయలేకపోయినాము, దానికి నాకు చాలా పశ్చాత్తాపం ఉంది, ఇప్పటి నుండి ఎంతో చేయాలనుకుంటున్నాను అని ఒకవైపు మాట్లాడుతూ, ఇక్కడ మన తెలంగాణకు చెందిన ఒక ప్రొఫెసర్, ఒక సామాజికవేత్త ఆయనకు ఒక చిట్ట అందిస్తే అసలు బీసీలు మీ గురించి మీకు తెలుసా అనే ప్రశ్నకు వచ్చేస్తాడు ఇమ్మీడియట్లీ. అంటే ఒక స్ప్లిట్ పర్సనాలిటీ. ఇప్పటి వరకు నాకు బీసీల గురించి తెలియదు, తప్పైంది అని చెప్తూనే ఒకేసారి అసలు మీ గురించి మీకు తెలుసా అని ప్రశ్నించుతూ ఉంటాడు. నాకు అర్థం కాలే. మీ గురించి మీకు తెలుసా, మీరు ఉత్పత్తి చేస్తారు అని చెప్తూ ఉంటారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, బీసీలు అంటే ఉత్పత్తి ఒక్కటే కాదు, బీసీలు ఈ దేశాన్ని నిర్మించి పాలించిన వాళ్ళే బీసీలు. బహుజనులు ఏ రంగంలోనైనా కూడా బీసీలే చేశారు. బీసీలు చేయడం వల్లనే ఈ దేశం ఈ విధంగా ఉన్నది. సరే, పాలకులు మనకు విదేశీ పాలకులు వచ్చి మన మీద దండయాత్రలు చేసి తర్వాత బీసీల యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతూ పోయింది, కానీ ఈ దేశం బీసీలది అని చెప్పడంలో నాకు ఎట్లాంటి ఆశ్చర్యం. ఇట్లా రాహుల్ గాంధీ గారు ఇలాంటి విషయాలు మాట్లాడిన తర్వాత నేను ఈ విషయాలపైన చాలా విషయాలపైన నేను చాలా క్షుణ్ణంగా నేను ఈ సభ నుండి నేను ధైర్యంగా చెప్తున్నాను. ఇందులో దాదాపు 15 చాప్టర్లు ఉంటాయి. ఈ 15 చాప్టర్లలో ఒక్కొక్క చాప్టర్లో కనీసం 10 పైన విలువైన ప్రశ్నలు కాంగ్రెస్ పైన ఉంటాయి, విలువైన విషయాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మనల్ని మోసం చేసింది అనే విషయాలు ఇందులో ఉంటాయి. ఈ విషయాలన్నీ మన ప్రజలకు తెలవాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొక నాకు భయమైన విషయం ఏంటంటే 2024లో ఇదే రేవంత్ రెడ్డి తర్వాత రాహుల్ గాంధీ కలిసి బీజేపీ 400 పైన సీట్ల కోసం ప్రయత్నిస్తుంటే, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతుంది, రిజర్వేషన్లు తీసేస్తుంది అని ఒక అపోహలు మన మీద సృష్టించుతున్నారు. అట్లాంటి అపోహలన్నీ పోవాలంటే నిజంగా వీళ్ళు తెచ్చిన మోసాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉంటాయి. ఈ పుస్తకం బీసీలకు ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవండి, ప్రతి ఒక్కరూ చదవండి. చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వినిపించండి, చెప్పండి ఇలాంటి అన్యాయాలు మన బీసీలకు జరిగినాయి అని చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికలలో కూడా ఇప్పటి నుండే కానీ మనము బీసీల గురించి తెలుసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను కనుక మనము తెలుసుకోకుంటే వీళ్ళు మళ్ళీ ఎలక్షన్లప్పుడు మళ్ళీ ఆశలు పెడతారు, అబద్ధాలు చెప్తారు, మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. అందుకు ముందు జాగ్రత్తగా నేను ఈ పుస్తకం రాశాను. దీన్ని మన అందరూ ఉపయోగించుకొని చదవాలని కోరుకుంటా ఉన్నాను. నేను మళ్ళీ మాట్లాడుతాను కొన్ని విషయాలు. కాంగ్రెస్ ఎక్కడెక్కడ నెహ్రూ కుటుంబం, మా రామచంద్రన్ ఎక్కడికి పోయినా నవ్వుల పువ్వులు జలజల వారుతుంటాయి. నేను చాలా ఇంట్రెస్టింగ్గా వారిని అనుకరిస్తుంటా పక్కకి రాగా చూసి కాంగ్రెస్ గాంధీ కుటుంబం అంటే గాంధీ కుటుంబమా నెహ్రూ కుటుంబమా అని. సో అనేక సంశయాలు బీసీలకు కూడా వారు ఏం చేశారు అనేది తర్వాత మళ్ళీ వివరిస్తారు. ముఖ్యంగా నేనైతే ఒకటి చెప్తాను, ఓబీసీలకు పరిపాలనలో భాగస్వామ్యం అని ఇప్పుడు అడుగుతున్నారు, కానీ ఇది దేవతల కాలంలోనే మొట్టమొదటి పరిపాలకుడు దక్ష ప్రజాపతి కుమ్మరి. ఆ తర్వాత త్రేతాయుగంలో భగీరథుడు సగరుడైతే రాముడు వారి న్యాయం ఏ రకంగా చెయ్యాలో ప్రశ్నించినటువంటి రజకుడు. అదే రకంగా ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గొల్లవాడవుతే ఆ తర్వాత కాలంలో అశోక చక్రవర్తి ఇదే నాయి బ్రాహ్మణుడు. అదే రకంగా శాలివాహన చక్రవర్తి భారతదేశాన్ని ఏలినటువంటి వాడు కుమ్మరివాడు. ఆ తర్వాత కాలంలో మైసూరు రాజు ఎవరైతే ఉన్నారో వడియారు, దసరా ఉత్సవాలు జరుగుతాయి, కుమ్మరి.
ఆ తర్వాత ఇప్పుడు నేటి కర్పూరి ఠాకూర్ ఏ రకంగా పరిపాలనలో గొప్పవాడైనాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మన సభ ముందుకు పోతూ ఆనంద్ గౌడ్ గారు మరి ఒక నిమిషం వక్తలు చాలా మాట్లాడవలసింది ఉంది కాబట్టి మాట్లాడవలసిందిగా కోరుతాను. ఈరోజు పుస్తక రచయిత సురపల్లి శ్రీనివాస్ అన్న ముందు నుంచి కూడా బీసీలకు ఏదో తన సూచన ద్వారా వాళ్ళని అన్నిట్లలో ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతో ఎప్పటి నుంచో రకరకాలుగా మాతో కూడా చెప్తుంటాడు. ఈ ఆలోచనని పుస్తకంలో తీసుకొచ్చినందుకు అతన్ని అభినందిస్తూ ఈ పుస్తక ఆవిష్కరణకు వచ్చిన పెద్దలు ఆలే శ్యామ్జీ గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్న రామచంద్రరావు గారికి, అలాగే మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ గారు అన్న ఈటలందర్ గారికి, నా మిత్రుడు ఆలే భాస్కరన్న గారికి, అలాగే సీనన్న గారికి నమస్కారం. నేను ఎక్కువ చెప్పేది ఏం లేదు, సీనన్న ఒకటే నిమిషం అన్నాడు. కాంగ్రెస్ గాంధీ కుటుంబం బీసీలకు చేసింది ఏంది? అందరికీ తెలిసి ఏం చేయాలి. ఇవాళ వరకు కూడా బీసీలకు మేము ఇది చేశాము అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏదీ లేదు. బీసీలకు చేసిన అన్యాయం ఏందో చెప్పడానికి మాత్రం చాలా ఉన్నాయి. ఒక రోజంతా మాట్లాడుకోవచ్చు. రాష్ట్రాలకు తీసుకుంటే అన్ని రాష్ట్రాలలో బీసీలకు ఏ విధంగా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం. వాళ్ళు చేసింది ఏదైనా దేశంలో అందరికీ తెలిసింది కాబట్టే మూడోసారి కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక బీసీ ప్రధానమంత్రిగా మూడు సార్లు ఎన్నికైందంటే ఈ దేశంలో అత్యధిక జనాభా గల బీసీలు ఓట్లు వేసేపట్టుకునే ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాల్లో దేశంలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. బీసీలకు కాంగ్రెస్ కానీ నెహ్రూ కుటుంబం కానీ ఇందిరాగాంధీ కానీ ఏం చేసింది లేదని మనకు అంది తెలిసింది. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీసీలకు ఎంబీసీలకు సంచార జాతలకు ఏం చేసిందంటే చెప్పడానికి ఒక రోజంతా సరిపోతుంది. మనకు చాలా విషయాలు బీసీలకు ఇప్పటి వరకు రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా వాళ్ళు జీవన విధానంలో పైకి రావడానికి కుల వృత్తులకు కూడా ఏమేం చేస్తే వాళ్ళ సంపాదన మీద వాళ్ళ కుటుంబం నడిచి ఇంకో ఇద్దరికి ఎలా ఉపాధి కల్పిస్తారో అని తెలిసిన ఏకైక ప్రధానమంత్రి, చిన్న గ్రామంలో చేతి వృత్తి చేసుకున్న ఆయన ఏ విధంగా డబ్బులు లేకపోతే తన వృత్తిలో పైకి రాలేడు, డబ్బు సంపాదించలేదని తెలిసిన ఏకైక ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు. కాబట్టే ఇవాళ బీసీలకు అన్ని రంగాలలో బీజేపీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ బీసీలకు అనేక రకాల లబ్ధి చేరుకుతుంది. విద్యాపరంగా కూడా మీకు తెలుసు, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా ఒక 5 మంది 10 మంది బీసీలకు కేంద్ర మంత్రంలో స్థానం లేదు, ముఖ్యమంత్రి చేయలేదు. వాళ్ళ చేతులున్న పార్టీ పదవులలో కూడా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన దాకా లేవు. మొన్నటికి మొన్న 11 రాజ్యసభ సీట్లకైతే ఏ పార్టీ లేదు, ఓన్లీ బీజేపీ 4 రాజ్యసభ సీట్లు బీసీలకు ఇచ్చిన ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి సోదరుల అన్ని విషయాలు పెద్దగా చెప్తారు కాబట్టి నేను చెప్పేది ఏం లేదు. సీనన్న మంచి ప్రయత్నం చేసిండు. ఎందుకంటే ఎప్పుడు పార్టీ మీటింగ్లలో చెప్తుంటారు, అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మనం చెప్తుండాలి. వాళ్ళు ఏం చేయలేదు, మనం ఏం చేస్తున్నామో చెప్తేనే ప్రజలకు కానీ బీసీలకు కానీ అర్థమవుతుంది. మన దగ్గర ఒక రోగం ఉన్నది, సంఖ్య ఎక్కువ, పట్టుదల తక్కువ, గుమిగూడం కూడా తక్కువ. అదే వేరే విషయాలలో అయితే అందరూ గుమిగూడతారు, ఒకటేసారి వస్తారు, వందల మంది వచ్చేస్తారు. కానీ ఒక మంచి విషయం జరుగుతప్పుడు మనలో అందులో పోయి మన చేయి కూడా పడితే ఇది బలంగా తయారైతున్న ఆలోచన రానన్ని రోజులు సీనన్న లాంటి బుక్కులు తీసుకొని చూసుకోవడానికే సరిపోతుంది. కానీ మన మనసులలో వచ్చిన రోజే ఎవరికి వ్యతిరేకం కాదు, సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్ళ జీవన విధానం కానీ ఆర్థికంగా కానీ బాగుపడాలంటే వారికి కూడా అనేక రంగాలలో అవకాశాలు వస్తేనే ఈ దేశం ఆర్థికంగా ముందుకు పోతుంది. ఆర్థికంగా ముందుకు పోవాలంటే 10% 15% ఉన్న వాళ్ళే ఆర్థికంగా ముందుకు పోతే దేశం ముందుకు పోదు. అది నరేంద్ర మోడీ గారి ఆలోచన. ప్రతి పేదవాడు కూడా
తన కాళ్ళ మీద తాను నిలబడి తన కుటుంబాన్ని సాదుకుంటూ ఇంకోరికి పనిచ్చినప్పుడే ఈ దేశం ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు పోతుందనే ఆలోచనతోనే ఇవాళ అన్ని మొన్నటి వరకు సంచార జాతులకు కులద్రోహ పత్రిక ఇస్తలేరు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ దాదాపు 7-8 రాష్ట్రాలలో మొన్ననే ఒక మంత్రివర్గ సమావేశంలో ఇవ్వాలని నిర్ణయం చేసి ఇవ్వకపోతే ఓబీసీ మోర్చా తరఫున పోయి మేము సెక్రటరియట్లో ఒక వినతి పత్రం ఇస్తే ఇమ్మీడియట్లీ జీవో వచ్చి ఇవాళ సంచార జాతులకు కూడా ఎక్కడున్న వాళ్ళు పోయి కులద్రోహణ పత్రం కావాలంటే ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఏ నిర్ణయమైనా పేదవానికి పనికొస్తుంది, బడుగు బలహీనవర్గాలు ఎస్సీలకు లాభం చేకూర్చిగా ఉంటుందని తెలియజేసుకుంటూ శ్రీని గారికి మరొక్కసారి అభినందన తెలియజేసుకుంటూ మాట్లాడుతూ చక్కగా చెప్పినారు. ఈ బుక్ మన వెంబడి ఉంటే చాలు ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అకృత్యాలు స్వాతంత్రానంతరం ఓబీసీల పట్ల వివరించిన తీరు మరి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, గతంలో ఒకసారి నేను కూడా అనుభవించిన. నేను ఎంబీసీ చైర్మన్ అయిన తర్వాత ఒకసారి కేకే జానారెడ్డి వీళ్ళంతా ఎందుకో ఏదో సందర్భంలో ఒక దగ్గర ఉంటే నేను పోగానే ఆయన కేకే అన్నాడు, ఎవరా ఎంబీసీలు అంటే మీ సారు ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళని అడిగినారు. తెలుసా ఎంబీసీలు అంటే ఎవరో, అసలు ఎంబీసీలు అంటే ఎవరాయా అని అడిగినారు నన్ను. అంటే నాకేం తోయలే. నేను చెప్పింది ఏంటంటే, ఏమో సార్ నాకు తెలిసిన కాడికైతే ఈ భూమి మీదకి మానవుడు రాగానే బొడ్డు కోసి బ్రతికించిన నా మంగళవ్వ గైనకాలజీ డాక్టర్ సార్ అని చెప్పిన. ఆ రోజు బట్టలు ఉతికిచ్చిన, మురికి బట్టలు ఉతికిచ్చినటువంటి, ఎక్కడైతే ఎండేయాలో అక్కడ ఎండేసి సహీ సలామత్గా బట్టలు వేసుకున్నందుకే ఆ బిడ్డ బతికి బట్టగట్టి మా పివి నరసింహరావు అంతటి వారు ప్రధానమంత్రి అయినారు దవాఖాన్లు లేనప్పుడే వారు సార్ అన్నారు. సో ఆ రకంగా అనేక విషయాలు చెప్పినాను. నీకు కడుపందించిన విశ్వకర్మ, నీకు మాంగళ్య బలం నిలబెట్టిన నా అవసలన్న, ఈ రకంగా చెప్తూ పోతే లాస్ట్కు చనిపోయినప్పుడు చేసేటటువంటి సేవలు కానీ, పెళ్ళి అప్పుడు సేవలు కానీ. ఒకసారి మా రామచంద్ర అన్న దగ్గర కూర్చున్నప్పుడు నా కులం గురించి వారు చెప్తా ఉన్నారు. పుట్టినప్పుడు మాయముంత అందిస్తారయ్యా, బోనాల పండుగకు మట్టి కుండతో పాటు పెళ్ళప్పుడు ఐరేన్లు అందిస్తారు, చనిపోయినప్పుడు సావుకుండా అందిస్తారు, మీరు చాలా గొప్పవాళ్ళు, ఇటువంటి సర్వీస్ ఇచ్చిన వాళ్ళని వారు చెప్తా ఉండే. సో అట్లా బీజేపీ పార్టీలో ప్రతి నాయకులకి రాజకీయాల పట్ల, ఈ సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది కాబట్టే ఈరోజు నేషనల్ బీసీ కమిషన్కి చట్టబద్ధత, రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది వీరి రక్షణ కోసం. సో కాలం పెద్దలు ఉన్నప్పుడు మనం తక్కువగా వర్ణించాలని కొన్ని కులాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఆ రకంగా సాంస్కృతిక వైభవం అనేక కులాలకు ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో సుదీర్ఘ అనుభవం, అందులో ఓబీసీలకి ఈరోజు ఆత్మగౌరవ భవనాలకి స్థలాల కేటాయింపులో ముఖ్య భూమిక. ఆ రోజు ఉన్నటువంటి ఒక నియంత లాంటి ముఖ్యమంత్రితో కొట్లాడి ఓబీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఒక చిన్న చిన్న కులాలకు 50,000 రూపాయల 100% సబ్సిడీ స్కీములు కావచ్చు, అనేక రకాలైనటువంటి స్కీములకి మీకు హాస్టళ్లలో ఈ సన్నబియ్యం అనేటటువంటిది, తను హాస్టల్లో పెరిగి సన్నబియ్యము, దొడ్డు బియ్యం దీన్ని ఏ రకంగా ఉంటుందో తెలిసి ఈ సన్నబియ్యం ఇంప్లిమెంట్ చేయాలని గత ప్రభుత్వంలో కొట్లాడినటువంటి వారు. ముఖ్యంగా కరోనా టైంలో మోడీ గారితో కందే మిలాకే నడిచినటువంటి మన గౌరవ మాజీ మంత్రివర్యులు, నేటి మల్కాజ్గిరి ఎంపీ గౌరవ ఈటెల రాజేందర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. మా మిత్రుడు మేధావి మా శ్రీనివాస్ టైం దొరికితే చాలు చెవులలో చెప్తూనే ఉంటాడు, అన్నా ఇట్లయితుందన్నా అట్లయితుందన్నా అని. ఆ మిత్రుడు ఒక మంచి పుస్తకాన్ని అందిస్తున్నందుకు వారికి అభినందనలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి పెద్దలు శ్యామ్జీ గారు, మా అధ్యక్షులు మా అన్నగారు రామచంద్రరావు గారు, మా మిత్రుడు శ్రీనివాస్ గారు, ఆనంద్ గారు, భాస్కర్ గారు, అందరి పేరు పేరున నమస్కారం. నేను మొట్టమొదటిగా ఆర్థిక మంత్రి అయినప్పుడు మా శ్రీనివాస్కు ఐడియా ఉండుంటుంది, తాడు శ్రీనివాస్కి. నా దగ్గరికి వందల సంఖ్యలో మంది వచ్చేటోళ్ళు. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో
14 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళం కాబట్టి అన్ని వర్గాలని ఆ తెలంగాణ ఉద్యమంలో కలిపిన వాళ్ళుగా నడిపిన వాళ్ళుగా ఆ బంధం ఉంది కాబట్టి అందరూ వచ్చేవాళ్ళు. ఒకసారి మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అప్పుడు కూడా రామకృష్ణ ఉండే, నాగిరెడ్డి గారు, రామకృష్ణ గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు నా దగ్గర రావాలంటే ఇట్లా తోసుకొని వచ్చేవాళ్ళు. వందల సంఖ్యలో మంది ఉండేది. రాజేంద్ర గారు మీ ఛాంబర్ రావాలంటే ఇంత కష్టమవుతుంది మంత్రి గారు, మేమేదో ఆర్థిక మంత్రి అంటే ఎప్పటికప్పుడు మంచిగా టిప్ టాప్గా ఉండి ఏదైనా చెప్తే మాకు సలహాలు ఇచ్చేటువంటి మంత్రిగా ఉండాలి, కానీ ఈ ఆర్థిక శాఖకు ఇన్ని వందల మంది ఎందుకు వస్తుందని చెప్పి వాళ్ళు అడిగారు అని అంత చెమట వాసన వస్తుంది, కొంచెం మంచి స్ప్రే కొట్టు సార్ అని అన్నాను. నేను ఎక్కడో చెప్పిన నా ఛాంబర్కి సెంటు వాసన వస్తే నేను పని చేయలేని మంత్రిగా ఉండిపోతుంటుంది, చెమట వాసన వచ్చింది కాబట్టి నాకు ఇంత మంచి పని చేస్తున్నాడు భావిస్తున్నా అని చెప్పినాను. నేను అన్నగారి ఇలాకాలో నేను సైదాబాద్ హాస్టల్ చదువుకున్నాను. నా మొట్టమొదటి ప్రస్థానం నేను హై స్కూల్, నాదేమో కేశవనాథ్ హై స్కూల్, నేను ఉన్నదేమో హాస్టల్ సైదాబాద్. ఆ సైదాబాద్ ఎందుకు వేసినంటే మా ఊరు పక్క అయినా వాడని ఉంటే ఇక్కడైతే మంచిగా ఉంటుందని చెప్పి ఆడ వేసిండు. రోజు కట్టెలతో అన్నం కొలిచి పెట్టేది, ఎప్పుడు కనపడని పప్పు ముక్కలు లేని చారు, నీళ్ళ చారు పోసేది. ఆ బువ్వ తింటున్నప్పుడు ఆ రాళ్ళన్నీ ఏరుకొని, ఆ పురుగులన్నీ ఏరుకొని, ఆ ఉడుకొని ముక్క బువ్వ తింటుంటే మళ్ళీ గుర్తొచ్చేది, అమ్మ గుర్తొచ్చేది, నాన్న గుర్తొచ్చేది. అదో నరకం. అంటే ఆ నరకమే నాలాంటి వాడిని ఉద్యమాలకి పురికొల్పింది. సర్కమ్స్టాన్సెస్ మేడ్ మీ టు క్రియేట్ లైక్ దట్ అన్నట్టుగా నేను ఆ 9వ తరగతిలో ఉన్నటువంటి హాస్టల్లో బాధను అనుభవించే కేశవనాథ్ హై స్కూల్ ఉన్నప్పుడు కూడా ఉద్యమాలలో పోయాను నేను. అప్పుడు సీఎం చెన్నారెడ్డి గారు ఉండే, ఇదే కోటిలో పెద్ద మీటింగ్ అవుతుందని ముఖ్యమంత్రి హోదాలో మేము ఒక 50-60 మంది పోయి చిన్న పోరాటమని పెద్ద రెడీ చేసినాం. మా కడుపు నిండా బువ్వ పెట్టాలి, మంచి బువ్వ పెట్టాలనేది మా నినాదం. తీసుకుపోయి అప్పుడు కంట్రోల్ రూమ్ ఒకటే ఉండే, అప్పుడు ఇవన్నీ స్టేషన్లు తక్కువ, లచ్చిపాలెడ ఆటి చెంప ఈ చెంప వాయించి పోరాడు గిన్నంత లేరు కానీ అని చెప్పి మనం అంటే అర్థం ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పిన, ఈ 165 గ్రాముల జీవో చిన్నపిల్లలకు పెట్టే బియ్యం అన్నం 165 గ్రామ్స్, అది కూడా నేను చెప్పిన బియ్యం ఇది తీసేసి తినేంత బువ్వ పెట్టాలి, బీపీటీఐ సన్న బియ్యం అన్నం పెట్టాలి అని చెప్పి వారికి సజెషన్ ఇస్తే గవాల మీద ప్రేమ పుట్టింది అని కానీ అంటే నేను హాస్టల్ నుంచి వచ్చిన బిడ్డ నీకు తెలియదు అని చెప్పాను. ఇప్పుడు పెద్దోని కావచ్చు కానీ ఇప్పుడు నీకు పెద్ద కనబడుతున్నావు, కానీ అప్పుడు నేను చిన్న మనిషిని. నేను అక్కడ ఆ పిల్లలకి అన్నం పెట్టాలని చెప్పి మొత్తం రాష్ట్రమంతా సన్న బియ్యానికి జీవో ఇచ్చింది అప్పుడు నేనే. సరే అనేకం చేసినాం. ఒకసారి ఎవ్వరి కుల సర్టిఫికేట్ ఉండేది కాదు ఈ జాతర. ఇక ఆ పాత పేర్లతో ఇప్పుడు పిలవద్దు, కానీ అందరు వచ్చి అన్న మాకు ఇది లేదు అది లేదు ఉండమని చెప్పి అన్న 40 రోజుల పాటు 40 days కంటిన్యూస్గా ఈ అన్ని కులాల వాళ్ళని ఎక్కడికి పిలిచేదంటే, అరే మీరు ఎట్లయినా అసెంబ్లీకి రాలేరు, మీరు చట్టసభలకు రాలేరు, మీరు అంత చిన్న జీవులు, చిన్న జాతులు, మీరు రావాలంటే ఇంకా ఏ తరం అయిద్దో కానీ అని చెప్పి నాకు హాల్ నెంబర్ 3 అని ఉంటుంది ఈ అసెంబ్లీలో, పెద్ద హాల్ ఉంటుంది. కొంచెం ఇక అన్ని పెద్ద పెద్ద మీటింగ్లన్నీ అట్లే అవుతాయి. 40 రోజుల పాటు ఈ అన్ని కులాల పెద్దల్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి ఒక్కొక్క కులానికి ఏం బాధ ఉంది, నీ కష్టమైందని చెప్పి తెలుసుకొని వీటన్నిటికీ ఒక పరిష్కారం కోసం చేసిన దాంట్లో అనేకం ఉన్నాయి. అలా 4 ఒకటి అందులో అందరికీ కుల సర్టిఫికేట్ ఇప్పించారు. అంతకుముందు కుల సర్టిఫికేట్ లేవు. అప్పుడే తక్షణమే వచ్చేసి కులం లేకుండా ఎట్లా చదువుకుంటారు వీళ్ళు, ఏదేదో కులాలలో ఏ కులాలైతే రికార్డులలో ఉంటాయో ఈ కులం కాకపోయినా ఆ రికార్డులలో ఉన్న కులంతో వాళ్ళు చదువుకునే సందర్భాలు ఉంటాయి. అందరికీ ఇప్పించడం. అప్పుడు నేను ఒక 3 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు, బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, లక్కీగా ఏంటంటే అప్పుడు కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ బీసీనే, ఇక్కడ ఉన్న మత్స్యాచారి కూడా బీసీనే ఉండే, వాళ్ళని కూడా పిలిచి పెద్ద బీసీ కాన్క్లేవ్ పెట్టినాను.
మా ముఖ్యమంత్రి గారు తెలిసింది ఏమైదో పెడుతున్నట్టు అంత పెద్ద పెద్ద అంగం అవుతుంది 40 రోజుల పాటు ఇది జరిపినవట మళ్ళీ 3 రోజులు ఇది పెట్టినవట అవును పెట్టినా గిదేం పని చేస్తున్నావు అని నన్ను అంటే చేయాల్సిన పని చేస్తున్నా మంచి పని చేస్తున్నా రేపు ఈ పార్టీ కూడా ఎక్కడికి వస్తారు వీళ్ళంతా ఈ జాతులు నిన్నదాకా టీడీపీకి ఉండే రేపు మనకు కూడా ఎక్కడికి వస్తారని చెప్పి దాని నుంచి వచ్చిందే 250 బీసీ రెసిడెన్షియల్ స్కూలు అక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ బట్టిగా రాలేదు. నేను చిన్నప్పుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి వైశ్య హాస్టల్ ఏముండే, రెడ్డి హాస్టల్ ఏముండే, వెలమ హాస్టల్ ఏముండే, పద్మశాలి హాస్టల్ ఏముండే చూసేది కాబట్టి అసలు సరే కొంత పెద్దగా అయినటువంటి కులాలు లేకపోతే కొంచెం చేసుకునే కులాలు చేసుకున్నాయి, ఈ మామూలు కులాలకు ఏం లేదు కదా అని చెప్పి దాని నుంచి ప్రతి ఒక్క కులానికి హైదరాబాద్లో ఒక పద్మశాలి హాస్టల్ లాగా ఒక రెడ్డి హాస్టల్ లాగా వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ పిల్లలకు ఒక అడ్డ వాళ్ళు హైదరాబాద్కి వస్తే రాత్రిపూట వస్తే మాకు ఒక మా భవనం ఉందని చెప్పుకోవడానికి కోసం చేసిన ఆలోచనే 78 కులాలకు అంటే ఎంబీసీలకు ఒకటే ఇచ్చినాం 10 ఎకరాల భూమి అట్లా 78 కులాలకు మేము అప్పుడు ఆనాడు భవనాలు జాగాలు ఇచ్చినాం. ఆ జాగాలు కూడా మామూలు దగ్గర ఇవ్వలేదు, తీసుకుపోయి మంచి హైటెక్ సిటీ దగ్గర ఇచ్చినాం. ఒక్కొక్క ఎకరం 200 కోట్లు ఇప్పుడు ఇక్కడ అమ్ముడుపోతుందో ప్రతి కులానికి ఇలా పద్మశాలి కులం కావచ్చు, కాపు కులం కావచ్చు, యాదవ కులం కావచ్చు, ఇలా ఒక్కొక్క కులానికి 5 అంటే 1000 crore రూపీస్ ల్యాండ్స్ చొప్పున ఇట్లా ఇచ్చి ఇవాళ ఆ ప్రయత్నం చేసి అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే మనం ఎక్కడి నుంచి వచ్చినామో మనం ఎవరమో మనకు ఆ సోయి ఉండాలి తప్పకుండా. ఇవాళ ఈ జాతుల కోసం ఈ నోరు లేని జాతుల కోసం ఇప్పటిదాకా మా శ్రీనివాస్ చెప్పినప్పుడు బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అప్పుడు రాజు ఉన్నట ఇక్కడ రాజు ఉన్నట రాజులే ఉన్నారు కావచ్చు, కానీ కాలక్రమంలో మానవ సమాజానికి మానవ కళ్యాణానికి అన్నీ అందించి ఏమీ లేని వాళ్ళగా మిగిలిపోతున్నటువంటి ఈ జాతుల గురించి ఈ నోరు లేని జీవాల గురించి తప్పకుండా పట్టించుకునే అక్కర ఉంది. కాబట్టి పట్టించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, రాజకీయ పార్టీల మీద ఉంది, నాయకుల మీద అని చెప్పి గుర్తు చేయడం కోసమే శ్రీనివాస్ గారు ఆ బుక్ రాసినట్టుగా నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా శ్రీనివాస్ గారు ఉన్నారు, సోయి లేకుండా ఏం లేరు, సోయితో ఉన్నారు తప్పకుండా. ఇలా నేను చాలా గర్వంగా చెప్తా, అంటే రామచంద్రన్ ఏమనుకోవద్దు, వీళ్ళకు ముఖమాటం ఉండదు. ఈ పదవి ఉంటుందా పోతుందా నేను అడిగితే ఏమైద్దు అనేటువంటి భావన ఉండదు. ఉంటారు కొంతమంది బానిసలాగా ఉంటుండొచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఈ జాతులకు ఏదో చేయాలి అనే తపన మాత్రం తప్పకుండా ఉంటుంది, ఆ కమిట్మెంట్ తప్పకుండా ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి ఈజీగా అటు ఇటు పోరు, వీళ్ళు ఈ జాతుల నుంచి వచ్చిన వాళ్ళు ఈజీగా అటు ఇటు పోరు, ఉంటారు నమ్ముతూనే ఉంటారు. ఆ పార్టీని నమ్ముతా ఆ పార్టీ టీడీపీని నమ్మిలు అట్లే ఉండరు. కేసీఆర్ కూడా నమ్మాలని చెప్పి ప్రయత్నం చేసినా కానీ ఆయన నిలుపుకోలేదు, వేరు విషయం. కానీ ఇవాళ తప్పకుండా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫస్ట్ క్యాబినెట్లో కానీ సెకండ్ క్యాబినెట్లో కానీ 74 మంత్రుల పదవులు ఉంటే 24 మంత్రి పదవులు ఇచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ మాత్రం దక్కింది. ఇవాళ యూపీలో గెలవడానికి కానీ యూపీ లాంటి రాష్ట్రంలో గెలవడానికి కానీ ఇతర రాష్ట్రాల్లో ఈ సామాజిక సమతుల్యత గురించి చేస్తున్న ఎక్సర్సైజ్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. అంతేకాదు అంటే ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయితే అందరూ నచ్చిన ఒక మైనార్టీ అబ్దుల్ కలాంనే రాష్ట్రపతి చేసింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే ఎవరిని రాష్ట్రపతి చేసిండ్రు? ఒక దళిత బిడ్డని మొట్టమొదటిసారి రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ దేశం ఎప్పుడు ఊహించని బిడ్డ, ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ముని రెండోసారి రాష్ట్రపతి చేసే చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీకే ఉంది. కాబట్టి తప్పకుండా ఇవాళ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు రాజ్యం ఎప్పుడు కూడా పెద్దల పక్షాన మాత్రమే ఉండొద్దు. ఇలా గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ నాట్ ఫర్ రీచ్. తల్లికి తండ్రికి ఏ సామాజిక స్పృహ అయితే ఉంటుందో ప్రభుత్వానికి కూడా ఆ సామాజిక స్పృహ ఉండాల్సిన చక్కెర ఉంటుంది, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన చక్కెర ఉన్నది. ఇవాళ అంబేద్కర్ ఇంత గొప్ప రాజ్యాంగాన్ని డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి రాసిండు ఆయన. సమస్త సంపదలు సమస్త ప్రజల అవసరాలకు తోడ్పాటు అందించాలన్నటువంటి గొప్ప తాత్వికతని అందించిన మహనీయుడు అంబేద్కర్ గారు. కాబట్టి ఇవాళ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పిన, అంబేద్కర్ గారు చెప్పిన, ఇవాళ మోడీ గారు దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఇన్ని సంవత్సరాల ఈ రుగ్మతల్ని ఈ వైవిధ్యాలని ఇంత అంతరాన్ని ఒకేసారి స్క్రాప్ చేసే శక్తి సత్తా
లేకపోవచ్చు, కానీ తప్పకుండా రాబోయే కాలంలో ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఉన్నవాళ్ళు లేని వాళ్ళ మధ్య గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్ తప్పకుండా తగ్గే శక్తి ఉంది. సమాజం చల్లగా ఉండదు అంటే, సమాజం చల్లగా ఉండాలి అంటే తప్పకుండా జరగాల్సిన శక్తి ఉన్నది. సంపద పెరగడమే కాదు, ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, సంపద పెరగడమే కాదు. నాకు తెలిసి మోడీ గారు కరోనా అప్పుడు 80 కోట్ల మందికి బియ్యం ఇచ్చినాం. ఇవాళ ఆరోగ్యశ్రీ లాంటి ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలు తెచ్చినాం. గరీబులకు రకరకాల పద్ధతుల్లో సపోర్ట్ చేసినప్పటికి కూడా అంతిమ ఆశయం ఇలా ఒకటే ఉంటుంది. అందరూ తన కాళ్ళ మీద బతికేటువంటి శక్తి, సత్తా సంతరించుకుంటేనే ఆ సమాజం గొప్ప సమాజం తప్ప, సంపద పెంచుకుంటే లక్షల బడ్జెట్ పెంచుకున్నంత మాత్రాన ఆ సమాజం గొప్పది కాదనేటువంటి భావన మోడీ గారికి కూడా ఉంటుంది, మాలాంటిలో కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ సంక్షేమ పథకాలు ఈ జాతులకి మనం అందించాల్సిన అక్కర ఉన్నది. ఇవాళ నేను ఇంకొక పని కూడా చేసిన, ఈ 33 కులాలు ఏవైతున్నాయో, ఈ నోరులేని జీవులు ఎవరైతున్నాయో వాళ్ళందరికీ వితౌట్ ఎంట్రన్స్ వీళ్ళందరికీ ఎన్ని వేల సీట్లు అంటే అన్ని వేల సీట్లు హాస్టల్లో సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇస్తలేదు, అది వేరే విషయం. కానీ మేము ఉన్నప్పుడు ఎన్ని వేల మంది దరఖాస్తు చేసుకున్న ఈ జాతులకు సమయం వాళ్ళంతా ఎక్కడుంటారు, వాళ్ళు ఎక్కడో గుడిసెలు వేసుకొని ఎలకలు పట్టుకుంటా ఉండేటోళ్ళు కొంతమంది ఉంటారు, పిల్లలు పట్టుకునే కొంతమంది సంచార జాతులు ఏ దొత్తగా తిని ఉండేటోళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక ఊరంటూ ఉండదు, సర్వం వాళ్ళ ఊరులాగానే ఉంటుంది. బతుకుతాలనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు వాళ్ళు ఎట్లా మైగ్రేట్ అయిపోతుంటారో. అలాంటి నోరు లేని జాతులకి ఇవాళ అధికారం అనేది దేవుడికి, కానీ ఇప్పుడైతే తప్పకుండా కొంత చేయాల్సి, కానీ వస్తే మాత్రం ఒక కర్పూర్ ఠాకూర్ ఏం చేసిండో మనం చూస్తూ ఉన్నాం. ఆకలిని అనుభవించిన వాడు ప్రధానమంత్రి అయితే ఎట్లుంటుందో ఒక మోడీని చూస్తూ ఉన్నాం. ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయినప్పుడు మళ్ళీ చాలా రకాల బనాయించే ప్రయత్నం చేశారు. కానీ ఆకలి అనుభవించిన వాడు, దుఃఖాన్ని చవిచూసిన వాడు, ఆ ఆకలి దుఃఖం సందర్భంలో అవమానాలకు గురైన వాడుకు దేశ ప్రధానమంత్రి అయితే ఎట్లా ఉంటుందో దానికి సజీవ సాక్ష్యమైన మోడీ గారు. కాబట్టి అందుకనే డెఫినెట్గా ఈ జాతుల నుంచి వచ్చిన వాళ్ళు, ఒక కర్పూర్ ఠాకూర్ కావచ్చు, అంతకంటే ముందున్నటువంటి వాళ్ళు కావచ్చు, డెఫినెట్గా కొంత మెరుగైనటువంటి కెపాసిటీ ఉన్నవారు కాదు, ఇస్తే చేస్తారు. ఇవ్వకుండానే నువ్వు అదైనామంటే చేసే ఆస్కారం లేదు. కాబట్టి తప్పకుండా ఈ జాతులకు కూడా ఆకలి ఉన్నవాడికి, దుఃఖం ఉన్నవాడికి రాజ్యం అవసరం ఉంటుంది. రాజ్యం అవసరం అంటే అధికారం కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఎదగడంలో ఇవాళ శ్రీనివాస్ గారి బుక్ ప్రయత్నం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. జీవనయానంలో జరిగినటువంటి అనేక విషయాలని క్రోడీకరించి వారు చెప్పినారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, మనకు ఒక్కటి మాత్రం ప్రభుత్వం దృష్టికి, ఎందుకంటే పెద్దలు కాన్స్టిట్యూషన్ గురించి చెప్తారు, ఓబీసీలకి కమిషన్ రావడం, మంత్రి పదవులు, రాజకీయాలు, ఈ రకమైనటువంటి. కానీ ఈ తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ మాత్రమే ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని పోయినసారి నినాదం తీసుకోగలిగింది. అంత దమ్ము ధైర్యం ఏ రాజకీయ పార్టీకి లేదు ఇక్కడ. అదే రకంగా రెండో విషయం ఏంటంటే, సంచార జాతులకు ఈ దేశంలో అతి ఎక్కువగా ఖర్చు పెట్టినటువంటి పార్టీ, ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. సంచార జాతులకి ఇక్కడ సెపరేట్గా ఎంబీసీలు, బీసీ ఎంబీసీ సంచార జాతుల మోడల్ కాదని సంచార జాతుల్ని ఎంబీసీ అని తీసుకోవడం, ఆ ఎంబీసీలు ఎవరో తెలియకపోవడం, ఈ రకంగా అనేక సంఘటనలు జరిగినాయి గత ప్రభుత్వంలో. దాన్ని అనేక మార్లు ఈ రాష్ట్రంలో కూడా రోహిణి కమిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ బీసీ ఎంబీసీ సంచార జాతుల మోడల్ డిస్కషన్లోకి రావడం, దాంట్లో శ్రీనివాస్ గారు, ఈ రచయిత సూర్యపల్లి శ్రీనివాస్ గారు కూడా పాల్గొన్నారు. మరొక ఈ అద్భుతమైనటువంటి సమావేశం ఈ ఓబీసీలకి ఒక మంచి అస్త్రం అందిస్తున్నటువంటి ఈ సమావేశానికి ఇంత పెద్ద నేషనల్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో మరి పార్టీ అధ్యక్షుడిగా, గతంలో శాసన మండలి సభ్యునిగా, అదే రకంగా ఒక వాక్చాతుర్యం కలుగుతూ, అదే రకంగా యువకులు అనేక మంది జైళ్లపాలు కాకుండా అనేక కేసులలో ఇరికి యువకులు ఉద్యోగాలు రాని పరిస్థితిలోకి నెట్టకుండా వారిని కాపాడుతూ ఒక లాయర్ వృత్తిలో రాణిస్తూ, ఇంతెందుకు న్యాయవాదులకు కూడా లీడర్గా చెలామణి అయినటువంటి నాయకుడే మన రామచంద్రరావు అన్న. అందుకనే చదువుకునే విద్యార్థులు కానీ, యువకుడిగా కానీ,
యూనివర్సిటీలు కానీ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ కానీ ఇంతెందుకు నేను సైతం మల్కాజిగిరి కోర్టులో వారితో పాటు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా 2 సార్లు ఓటేశాను నేను. ఒకటి వాజ్పేయి గారికి, రెండోది మా అన్న మా అడ్వకేట్ బార్ల తరఫున న్యాయవాదుల తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. నేను వెయ్యని పరిస్థితి. అటువంటి అందరి వాడుగా మెలిగేటటువంటి రామచంద్రరావు గారు ఈ సభకు ఇంత టైం ఇచ్చి మనకు ఈ సమావేశానికి వారు మన ఓబీసీల పట్ల ఒక స్ఫురణగా, నేను వారితో ప్రయాణిస్తున్నప్పుడు కూడా అనేక చర్చలు ఓబీసీల గురించి జరుగుతూ ఉంటాయి. సో వారు నిరంతర నిత్య విద్యార్థి అయి ఈ పుస్తకావిష్కరణకు రావడం, ఇంత టైం కేటాయించడం, వారు మరి మన సభను ఉద్దేశించి మనందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఓబీసీలకు కూడా ఒక ధైర్య వచనాన్ని కల్పిస్తారని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. సభ అధ్యక్షులు తాడూరి శ్రీనివాస్ గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, మరి ఈనాటి పుస్తక విమోచన చేసినటువంటి పెద్దలు అలే శ్యామ్ కుమార్జీ, అదేవిధంగా పుస్తక రచయిత సూనేపల్లి శ్రీనివాస్ గారికి, వేదికని అలంకరించినటువంటి ఆనంద్ గౌడ్ గారు ఓబీసీ అధ్యక్షుడు, ఆర్ఏ భాస్కర్ గారు మాజీ ఓబీసీ అధ్యక్షుడు, ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులకు, మరి మీడియా సోదరులకు అందరికీ కూడా ఈ పుస్తక ఆవిష్కరణ జరిగే ముందు నా దగ్గరికి శ్రీనివాస్ వచ్చినప్పుడు నాకు ఈ టాపిక్ విన్న తర్వాత చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. అన్ని వర్గాలకు అన్యాయం చేసింది అని అంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా. ఎందుకంటే ఇవాళ పొద్దున్నే నేను దళిత్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయినప్పుడు అక్కడ మున్నుస్వామి గారు వచ్చారు, కర్ణాటక మాజీ ఎంపీ. చెప్పాను నేను అక్కడ, అంబేద్కర్ని రాజకీయాలు రాకుండా అతను ఓడించింది కాంగ్రెస్ పార్టీ. అతను ఓడిపోవడంలో బాగా ఉత్సాహం చెందింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నెహ్రూ గారు ఉత్తరం రాస్తారు కింగ్కు, అక్కడ చాలా సంతోషం నాకు, అంబేద్కర్ ఓడిపోయాడని చెప్పేసి రాస్తుంటాడు. ఇది నెహ్రూ గారి ఆలోచన అంబేద్కర్ పట్ల. అయితే ఓబీసీ పట్ల కూడా, బీసీ ఓవరాల్గా రిజర్వేషన్స్ కానీ వారి సంక్షేమం గురించి కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క మైండ్ సెట్ ఏది ఉందో, ఆలోచన విధానం, జవహర్లాల్ నెహ్రూ గారు 7th June 1961 అందరూ ముఖ్యమంత్రికి ఉత్తరం రాశాడు. ఏమని రాశాడు? నేను రిజర్వేషన్లకు వ్యతిరేకము, ఇది నాకు మెరిటోక్రసీ మీద రిజర్వేషన్స్కు వాల్యూ ఇవ్వకూడదు, ఓన్లీ మెరిట్ షుడ్ బి గివెన్ వాల్యూ, సో కైండ్లీ డు నాట్ ఫాలో రిజర్వేషన్స్ అని చెప్పి ఇది ఆన్ రికార్డ్. ఇది నేను చెప్పి దాని విషయంలో ఉంది ఆ పుస్తకంలో. దాని విషయంలో నరేంద్ర మోదీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు, నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. ఆ ఉత్తరం బయట పెడితే కాంగ్రెస్ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాదు వాళ్ళకి. ఎవరో కాదు, నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారు బయటకు ఆ ఉత్తరాన్ని. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ చరిత్ర తెలియదు. మరి ఆ కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్కి వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది, బీసీ డిక్లరేషన్. ఎంత వారికి వ్యత్యాసం చూడండి. ఇప్పుడు వాళ్ళు కేవలం ఓటు రాజకీయం కోసమే కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఈ పుస్తకంలో. కాబట్టి ఏం చేసింది బీసీలకు అని చెప్పేసి ఆలోచిస్తే ఫస్ట్ చేసింది ఏంటి అంటే రిజర్వేషన్లు వ్యతిరేకించింది. తర్వాత బ్రిటిష్లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో కులగణన చేసేవాళ్ళు ఎవ్రీ 10 years. అప్పుడు కూడా ఈ సెన్సస్ అనేది బ్రిటిష్ వాళ్ళు 1900 ఆ ప్రాంతంలో చేసి 1881 అదే 1881 చేసి 1931 దాకా కులగణన ఉంటుండే. 1881 నుంచి ఎవ్రీ 10 years వాళ్ళు చేసినటువంటి ఈ కులగణన బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేశారు.
1931 తర్వాత అప్పుడు వేరే ఇష్యూస్ దేశంలో రావడంతో ఆ కులగణన బంద్ చేశారు. మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కులగణన ఎందుకు స్టార్ట్ చేయాలి? ఇప్పుడు మాట్లాడుతున్న రాహుల్ గాంధీ కులగణన చేయాలని చెప్పేసి. వీళ్ళు బీసీలకు అన్యాయం చేయలేదా? ఒక్కసారి మాట్లాడుతా ఉన్నాను. బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ చరిత్రలో మన కళ్ళ ముందు కనబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మండల్ కమిషన్ వచ్చింది. మండల్ కమిషన్ వచ్చినప్పుడు, ఆ రిజర్వేషన్ వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో 2 గంటలు మాట్లాడిన మొత్తం వారు రిజర్వేషన్కి వ్యతిరేకంగానే మాట్లాడిను. మండల్ కమిషన్ రిపోర్ట్కి వ్యతిరేకంగా మాట్లాడిను. మీరు రికార్డ్ చూడండి. రాజీవ్ గాంధీ గారు. మరి రాహుల్ గాంధీ గారు ఈరోజు మళ్ళీ ఇక్కడ వచ్చి మాకు బీసీల రిజర్వేషన్స్ విషయంలో మేము 50% ఇస్తాం, అంత ఇస్తామని చెప్తా ఉన్నారు. పాపులేషన్ వైజ్ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది వారు చేసినటువంటి ఇంకో అన్యాయం. ఏం చేసిందంటే అన్యాయం చేసింది చెప్తా ఉన్నాను. 4వ అన్యాయం ఎక్కడ చేసిందంటే వీళ్ళు రిజర్వేషన్లు ఎత్తి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఇక్కడ వారు చేసినటువంటి పని ఏంటంటే అక్కడ 5% ముస్లిం రిజర్వేషన్ తీసుకొచ్చారు. 5% ముస్లిం రిజర్వేషన్లు బీసీఈ క్రియేట్ చేసి ముస్లిమ్స్కు బీసీఈ క్రియేట్ చేసి బీసీ రిజర్వేషన్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. సూపర్ న్యూమరీ కాదు. నరేంద్ర మోదీ గారు 10% ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కు, ఇన్ ఫార్వర్డ్ క్యాస్ట్ అనేది తీసుకువచ్చిన అది ఓవరాల్ రిజర్వేషన్ సిస్టమ్ని ఎక్కడ దెబ్బతీయలే. కానీ రాజశేఖర రెడ్డి గారు తీసుకువచ్చిన రిజర్వేషన్స్ 5% రిజర్వేషన్ ఓవరాల్ రిజర్వేషన్స్ బీసీలకు అన్యాయం చేస్తున్న విషయాన్ని మనకు స్పష్టంగా కనబడతా ఉంది. నేను ఎంతైతే బీసీ సమాజం స్పందించాలో దీని మీద స్పందించలేదని చెప్పేసి భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ వరకు మనం చూసాం. మనం పొలిటికల్ రిజర్వేషన్స్ లేవు, కానీ ఈ పేరు మీద పొలిటికల్ రిజర్వేషన్స్ కూడా సుప్రీంకోర్టులో ఉన్న కేసు పెండింగ్ మీద పొలిటికల్ రిజర్వేషన్స్ కూడా ఈరోజు ఇస్తూ ఉన్నారు. బీసీఈ కింద ఈరోజు అసలైన బీసీలకు రావాల్సిన సీట్ల మీద ముస్లిం క్యాండిడేట్స్ నిలబెట్టిన మజ్లిసు అక్కడ ఉన్నటువంటి హిందూ బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మరి ముస్లింలకి ఏం వ్యతిరేకమైన విషయం కానట్లేదు. ఆల్రెడీ ముస్లిమ్స్ కూడా వెనకబడినటువంటి తరగతులకు అంటే కుల వృత్తిలో ఉన్నటువంటి కొంతమందికి బీసీ శాతం ఉన్నది, బీసీబీ దూదేకులో ఉన్నది, హజాం ఉన్నది, కసాయి ఉన్నది. ఇవన్నీ కూడా కొన్ని వర్గాలు ఆల్రెడీ రాకముందే రాజశేఖర రెడ్డి గారు పెట్టినట్టుగా ముందే ఈ యొక్క కులాలు, ఈ యొక్క వృత్తుల కింద బాగా చేసి వాళ్ళని బీసీల కింద తీసుకొచ్చారు. మరి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక అన్యాయం బీసీలు చేసింది కదా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ అనేక ఒక చర్యల వలన బీసీ సమాజానికి అన్యాయం చేసింది. చివరికి వాళ్ళు చేసిన ప్రధానమంత్రులు కూడా ఇంతవరకు బీసీ ప్రధానమంత్రి కాలే. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీ ప్రధానమంత్రి. అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత నరేంద్ర మోదీ గారు సెకండ్ మ్యాన్ టు బికమ్ సెకండ్ ప్రైమ్ మినిస్టర్ బీజేపీ నుంచి. వారు ఆ బీసీ ఒక వర్గీకరణ, ఆ బీసీ వర్గీకరణ చెందినైతే రేవంత్ రెడ్డి గారు అంటాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ కన్వర్టెడ్ బీసీ అని చెప్తుంటాడు. అవమానపరుస్తున్నాడు. కన్వర్టెడ్ బీసీ అని చెప్పే మాట మీకుంటే ఏ బీసీ అయినా సరే బీసీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ దేర్ స్టాటస్ దేర్ ఇంక్లూజన్స్ మేక్స్. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూషన్ పోస్ట్ తెరపు చెప్పాలి. బీసీ కమిషన్ ఒకటి ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో ఒకటి ఉంటుంది బీసీ కమిషన్. ఈ బీసీ కమిషన్ ఏదైతే సోషో ఎకనామిక్ సర్వేలు చేసి ఏ కులాలని ఏ బీసీలో ఏ కేటగిరీ తీసుకోవాలి అని చెప్పేసి చేస్తారు. దానికి బీసీ కమిషన్ పబ్లిక్ హియరింగ్ పెడుతుంది. అదేదో కాంగ్రెస్ పార్టీ ఏదో సుధీర్ కమిషన్ రిపోర్టు, ఆ కమిషన్ రిపోర్టు పెట్టి చేసినట్టు చేసి తర్వాత కేల్కర్ రిపోర్ట్ను కూడా వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని బయట ఇంప్లిమెంట్ చేయమని చెప్పే అటువంటి దాంట్లో ఎన్ని సజెషన్స్ ఇచ్చారు అది కూడా పక్కన పెట్టారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు
నెహ్రూ గాంధీ, ఎందుకని గాంధీ కుటుంబం అంటే గాంధీ కుటుంబం రాజకీయాలు ఇప్పుడు ఎవరు లేరు. గాంధీ గారే ఒక్కొక్కసారి సర్దార్ వల్లభాయ్ పటేల్కి 28 ఓట్లు వచ్చి జవహర్లాల్ నెహ్రూకి 1 ఓటు వస్తే ఏ బాబు నువ్వు కూర్చోవా ప్రధానమంత్రి ఈయన చేద్దాం అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ చేసిండు. అక్కడే అన్యాయం జరిగిపోయింది దేశానికి. కాబట్టి దాని తర్వాత నెహ్రూ కుటుంబం చేసింది అన్యాయం బీసీలకు. నెహ్రూ కుటుంబం కాంగ్రెస్ పార్టీ చేసింది. రాహుల్ గాంధీ గారిని నేను కోరుతా ఉన్నాను, ఫస్ట్ నీ ఫ్యామిలీ చరిత్ర చదువుకోను. మీ తాతగారు ఏం చేశారు, మీ నాన్నమ్మ ఏం చేసింది, మీ నాయన ఏం చేశాడు, దాని తర్వాత ఇక్కడ మాట్లాడాలి. నీకు ఆ చరిత్ర తెలియదు. ఇక్కడ నీకు ట్యూటరింగ్ చేసేటోళ్ళు ఉన్నారు 2-3. ఒకడు దిగ్విజయ్ సింగ్, లేకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి. చెవులు నువ్వు ఏం చెప్తే అదే మాట్లాడేస్తాం. ఏ తెలియదు, బి తెలియదు, సి తెలియదు. ఈయన కూడా ఏం చేశాడు, ఒక్కొక్కసారి క్యాస్ట్, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే క్యాస్ట్ని, రిలీజియన్ని రాజకీయాల కోసం వాడుతున్నారు. క్యాస్ట్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ పొలిటికల్ పర్పస్. క్యాస్ట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ అప్లిఫ్టింగ్ ది సొసైటీ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు క్యాస్ట్ అనేది ఏదైతే ఉందో, బ్యాక్వర్డ్ క్యాస్ట్ని ఐడెంటిఫై ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ యొక్క సోషో ఎకనామిక్ సర్వే చేస్తే దీంట్లో ఆర్థికంగా ఎంతమంది ఇంకా పైకి రావాలి అనే ఆలోచన ప్రభుత్వాలకు రావాలి. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక సర్వేలు జరుగుతాయి. దాన్ని ఓట్ బ్యాంక్ పార్టీస్ కింద మార్చినటువంటి ఒక వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ తద్వారా బీసీలకి అన్యాయం చేయలే, దేశానికి అన్యాయం చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బికాస్ ఆఫ్ ఇట్స్ దేర్ పొలిటికల్ ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్ బీసీలకు అన్యాయం చేసింది. ఇందిరాగాంధీ చనిపోతే సిక్కులకు అన్యాయం చేసింది. ఇక్కడ రమ్మీజాబీ కేసప్పుడు మనం చూసినాం, ముస్లింలకు అన్యాయం చేసింది. ఏ ఒక వర్గాన్ని కూడా వాళ్ళు వదిలి అందరికీ అన్యాయం చేసింది మళ్ళీ అందరినీ. అందుకే ఈరోజు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముక్త్ ఆ రాష్ట్రాలు అయిపోయినాయి. కాంగ్రెస్ ముక్త్ భారత్ కూడా అయిపోయినట్టే ఆల్మోస్ట్. రేపు తెలంగాణలో కూడా బీసీ సమాజాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాన్ని కూడా కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ తీసుకురావాల్సిన అవసరం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి ఈ పుస్తకం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చదివి దీన్ని మంచిగా ఇది కూడా సమాజంలో చెప్పాల్సిన అవసరం చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. కాంగ్రెసు గాంధీ కుటుంబము బీసీలకు ఏమి చేసింది అనేటువంటి పుస్తకాన్ని అందించినటువంటి శ్రీ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు, లోక్సభ సభ్యులు శ్రీ ఈటల రాజేంద్ర గారు, ఆనంద్ గారు, మరియు తావుటి శ్రీనివాస్ గారు, భాస్కర్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరీమణులు, సోదరులు అందరికీ నమస్కారం. ఈ గత ప్రభుత్వాలు, ముఖ్యంగా కాంగ్రెస్, ఎందుకంటే గత ప్రభుత్వాల్లో కాంగ్రెసే ఎక్కువ కాలం పరిపాలన చేసింది కాబట్టి కాంగ్రెసు బీసీలకి, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన సమాజానికి ఏమి చేసింది అనేటువంటి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని శ్రీ శ్రీనివాస్ గారు మనకు అందించారు. దాంట్లో చాలా వివరాలు ఉన్నాయి. నేను దాన్ని కొంచెం పైన చూశాను. చాలా వివరాలు ఉన్నాయి, మనందరికీ తెలియని చాలా విషయాలు ఉన్నాయి. ఏ విధంగా అన్యాయం జరిగింది ఇక్కడ ఉండేటువంటి బహుజన సమాజానికి. కాబట్టి ఈ పుస్తకాన్ని అందరూ కూడా చదవాల్సిన అవసరం ఉంది, ఒకటి. రెండోది, ఇవాళ దేశంలో సామాజిక న్యాయం కావాలి, సామాజిక సమరసత కావాలి. ఈ రెండు అవసరం. అంటే సమాజంలో ఎవరైతే ఉన్నారో, ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. దాంతోపాటు సమాజంలో ఒక సామరస్య భావన నిర్మాణం కావాలి, సోషల్ హార్మోనీ కావాలి. కులాల పేరుతోటి కొట్లాటలు కాదు ఇవాళ కావాల్సింది. ఇవాళ కావాల్సింది సామరస్యం అవసరం. అందరము కలిసి ఈ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఇది అవసరం. అయితే ఆ విధంగా చేయకుండా గత ప్రభుత్వాలు
ఏ విధంగా కొట్లాటలు పెట్టేటువంటి ప్రయత్నాలు చేశాయి, కేవలం తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసము ఏ విధంగా కులాల మధ్యలో కొట్లాటలు పెట్టి బీసీలని అదని ఇదని ఏ విధంగా ప్రయత్నాలు చేశాయి. బీసీల్లో కూడా మళ్ళీ బీసీల్లో కొంత అంటరానితనము, అది ఎస్సీలు ఎస్టీలు ఈ విధంగా అనేక రకాలుగా విభేదాలు సృష్టించి ఆంగ్లేయుల నీతిని విభజించి పాలించు అనేటువంటి నీతిని ఇక్కడ పాలించి వీళ్ళు ఈ దేశాన్ని పరిపాలన చేయడం కోసం ప్రయత్నాలు చేశారు ఇన్ని సంవత్సరాల నుంచి. కనుక సామాజిక న్యాయం కావాలి, సామాజిక సామరస్యత కావాలి. వాస్తవంగా ఈ కులాలవన్నీ లేనప్పుడు వర్ణ వ్యవస్థ ఉండింది. 4 వర్ణాలు చాతుర్వర్ణాలు మనకు తెలుసు. వర్ణ వ్యవస్థలో ఏదో ఇప్పుడు విమర్శించేటువంటి అనేక మంది బ్రాహ్మణులు తల, శూద్రులు కాళ్ళు ఇట్లాంటివన్నీ విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే కేవలము మన లోపల, మన హిందూ సమాజం లోపల ఒక విభేదం సృష్టించడం కోసము ఈ విధంగా అనేక మంది దేశ విఘటన శక్తులు ఏవైతున్నాయో అవన్నీ ఇటువంటి వాదాలు తీసుకొచ్చి హిందూ సమాజాన్ని చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా మన దేశంలో అన్ని వర్ణాలు అవసరం. తల కాళ్ళు వేరు కాదు. తల ఉండి కాళ్ళు లేకపోతే మనిషి నడవలేడు. కాళ్ళుండి తల మాత్రమే ఉంటే మనిషి ఏమి చేయలేడు. కాబట్టి అన్నీ అవసరమే. కాలికి దెబ్బ తగిలిందనుకోండి, కంటి నుంచి నీరు కారుతుంది. అంటే అర్థం ఏమిటి? ఈ శరీరం అంతా ఒకటే. ఈ 4 వర్ణాలు సమాజ శరీర స్వరూపం ఏదైతుందో ఇది అవసరం. ఏది లేకుండా నడవదు. అందుకని మన దేశంలో తర్వాత ఈ కుల వ్యవస్థ వచ్చింది. కుల వ్యవస్థ వృత్తిని బట్టి వచ్చింది. ఏ వృత్తి చేస్తున్న వాళ్ళు ఆ వృత్తిలో కులం, ఆ వృత్తి కులం. అయితే ఏ వృత్తి లేకుండా నడవదు. అన్ని వృత్తులు అవసరమే. ఒక వృత్తి లేకపోతే ఒక వృత్తి ఎక్కువ, ఒక వృత్తి తక్కువ, ఇట్లాంటిది ఏది కూడా మన దేశంలో ఎప్పుడూ లేదు. అందరినీ గౌరవించేటువంటి పద్ధతి మన దేశంలో ఉండింది. కానీ గత ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన పరిపాలన కాలంలో ఇటువంటి వృత్తుల పట్ల కులాలని చెప్పి విభజించేసి ఎక్కువ తక్కువ అనేటువంటి భావాన్ని నిర్మాణం చేసి ఇటువంటి వ్యవస్థ చేశారు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు. అన్నీ సమానంగానే మనం భావించేవాళ్ళం. అందుకనే మన యొక్క దేశంలో సామరస్యత ఉండింది ఎప్పుడు కూడా. ఇప్పటికి కూడా గ్రామాల్లో అన్ని కులాల వాళ్ళు అందరినీ అన్న, అక్క, మామ, అత్త ఇట్లా పిలుచుకుంటాం. ఎవరు ఏ కులమైనా పర్వాలేదు. ఎందుకంటే ఇట్లాంటి సామరస్య భావన మన సమాజంలో ఉండింది. ఇప్పటికీ అది చాలా గ్రామాల్లో ఇవాళ కూడా చాలా అనేక గ్రామాల్లో ఇది నడుస్తున్నది. కాబట్టి ఈ వ్యవస్థ అవసరం. కానీ గత ప్రభుత్వాలు ఎక్కువ బహుజనులు ఏది సమాజం ఏదైతుందో వాటిని విభజించి పాలించు ఈ పద్ధతిలో కొట్లాటలు పెట్టి విభజించి పాలించారు. ఇది సరి అయింది కాదు. చూడండి, ఎక్కువ తక్కువ ఎందుకు లేదు? అన్ని కులాలను ఎందుకు గౌరవించాలి? ఎందుకు సమానమే? ఉదాహరణకి మన ఇంట్లో పాకి పని చేసే వ్యక్తి వస్తాడు. పాకి పని చేసే వ్యక్తి రాలేదనుకోండి, మన ఇల్లు ఎంత మలినమైపోతుంది, ఎంత వాసన వస్తుంటుంది, ఎన్ని రోగాలు వస్తాయి మనకు. కనుక పాకిజన్ పని చేసే వ్యక్తే అసలు ముఖ్యమైనటువంటి, మనకు రోగాలు కాకుండా కాపాడేటువంటి వ్యక్తి పాకిజన్ పని చేసేటువంటి వ్యక్తి, ఊడ్చేటువంటి వ్యక్తి. రోడ్డు మీద ఊడుస్తుంటారు. ఎందుకు ఊడుస్తారు? రోడ్డు శుభ్రంగా ఉండాలి. రోజు శుభ్రంగా లేదనుకోండి, రోడ్డులో అంత చెదారం ఉందనుకోండి, పురుగులు, తేళ్ళు, పాములు వచ్చేస్తాయి. మనం బ్రతకలేము. కాబట్టి రోడ్డు శుభ్రం చేసే వాళ్ళు అవసరమే, పాకి పని చేసే వాళ్ళు అవసరమే, చెప్పులు కుట్టే వాళ్ళు అవసరమే. చెప్పులు కుట్టే వ్యక్తి లేడనుకోండి, మనం గంట సేపు కూడా నడవలేము. అందుకే దాన్ని పాదరక్షలు అన్నారు, పాదాన్ని రక్షించేటువంటివి. కాబట్టి అన్ని కులాలు సమానమే, ఏది ఎక్కువ తక్కువ కాదు.
ఇది మన దేశంలో ఉండింది, మనం ఆచరించాం. కానీ మధ్యకాలంలో ఇట్లాంటి కొన్ని విభేదాలు సృష్టించారు విదేశీయుల యొక్క పాలనలో. మొహమ్మదీలు మన దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఈ విధంగా విభేదాలు సృష్టించారు. ఈ ఎక్కువ తక్కువ అనేటువంటి అంటరాంతనము, ఈ అంటరాంతనం కూడా అప్పటి నుంచి ప్రారంభమైంది. కాబట్టి వీటన్నిటిని దూరం చేయాల్సిన అవసరం ఉంది. విద్య బోధించేవాడు లేడనుకోండి, సమాజంలో విద్య ఉండదు, జ్ఞానం ఉండదు. లేకపోతే రాజులు పరిపాలన చేసేవాళ్ళు లేరనుకోండి, క్షత్రియులు అంటే ఇప్పుడు ఎవరు పరిపాలన చేస్తున్నారో వాళ్ళే క్షత్రియులు. పరిపాలన చేయకపోతే పరిపాలన ఉండదు, సమాజం సరిగ్గా వ్యవస్థితంగా ఉండదు. పరిపాలన అవసరం, దానికి కొన్ని నియమాలు అవసరం, కొన్ని చట్టాలు అవసరం. కాబట్టి పరిపాలన అవసరం. అంటే ఇట్లా అన్ని రకాల వాళ్ళు ఉండాల్సిందే. ఏది లేకున్నా సమాజం నడవదు. అందుకనే మన సమాజంలో ఈ విధమైన ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కులాల్లో కూడా ఏ కులము, ఇంతకుముందు వృత్తిని బట్టి వ్యవస్థ ఉండేది, కుల వ్యవస్థ. కానీ ఇప్పుడు వృత్తిని బట్టి వ్యవస్థ లేదు. ఈ వృత్తి చేస్తున్న వాళ్ళే, ఆ కులంలో ఉన్న వాళ్ళు అందరూ ఆ వృత్తే చేస్తున్నారా? లేదు. అన్ని కులాలలో అన్ని వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వృత్తి ప్రకారం కుల వ్యవస్థ కూడా పూర్తిగా పోయినట్టే లెక్క. కాబట్టి వృత్తి, కులము, ఇప్పుడు జన్మను ఆధారం చేసుకొని కులం ఏర్పడుతుంది. ఈ కుటుంబంలో జన్మించాడు అంటే ఈ కులము సంబంధించిన వ్యక్తి అని చెప్పి. ఇంతకుముందు ఈ వృత్తిలో జన్మిస్తే అతను ఆ కులం. ఇప్పుడు అట్లా లేదు, అది కూడా పోయింది. కాబట్టి నెమ్మదిగా ఈ కుల వ్యవస్థ అనేది మారుతున్నది. ఒకే కుటుంబంలో ప్రొఫెసర్ ఉంటాడు, అంటే విద్యను బోధించే బ్రాహ్మణ పని చేసే వ్యక్తి. ఒకే కుటుంబంలో వ్యాపారం చేసే వ్యక్తి ఉంటాడు, అంటే వైశ్య వ్యక్తి. ఒకే కుటుంబంలో చిన్న వృత్తి ఏదో కూలి పని ఇంకేదో చేసుకునే అదే వ్యక్తి ఉంటాడు, అంటే శూద్ర వ్యక్తి. ఇట్లా అన్ని రకాల వ్యక్తులు ఉంటారు ఒకే కుటుంబంలో. ఇప్పుడు ఆ కుటుంబాన్ని మనం ఏమని పిలవాలి? ఏ కులం అని పిలవాలి? సరే, కాబట్టి ఇట్లా అన్ని వర్గాల్లో, అన్ని వృత్తుల్లో, అన్ని కుటుంబాల్లో అన్ని వృత్తులు చేసే వాళ్ళు ఉన్నారు ఇవాళ. అందుకని ఈ సామరస్యత అవసరము. కేవలం కులాల పేరుతో కొట్లాట అవసరం లేదు. అయితే ఎవరైతే అట్టడుగున ఉన్నటువంటి సమాజం ఉందో, అట్టడుగున ఉండేటువంటి సమాజాన్ని ఊతనందించి పైకి తీసుకొచ్చేటువంటి బాధ్యత సమాజం మీద ఉంటుంది. సమాజం అంటే ఆ సమాజంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నారో అట్లాంటి వాళ్ళ మీద ఉంటుంది. ఇవాళ ముఖ్యంగా మన దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేసేటువంటి వాళ్ళు పరిపాలనలో చట్టాలు అవన్నీ కూడా తీసుకొస్తారు, చట్ట సభలు ఉన్నాయి, చట్టాలు తీసుకొస్తారు. కాబట్టి ఎవరైతే అట్టడుగులు ఉన్నారో అట్టడుగులు ఉండేటువంటి వాళ్ళకి చిన్న చిన్న వృత్తులు చేసే వాళ్ళని పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత చట్ట సభల మీద ఉంటుంది, చట్టాల్లో ఎన్నుకోబడ్డ వాళ్ళ మీద ఉంటుంది. అందుకని అందరికీ సమానమైనటువంటి పరిపాలన అవకాశాలు రావాలి. చట్టసభల్లో అందరికీ సమాన అవకాశాలు రావాలి. ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు రావాలి. అందుకనే రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు మన పెద్దలు, రాజ్యాంగ నిర్మాతలు. ఎందుకంటే అట్టడుగు అనేక సంవత్సరాల నుంచి అట్టడుగు జీవితాన్ని గడుపుతూ అంటరాంతనానికి గురవుతూ ఇప్పుడు రాజేంద్ర గారు చెప్పారు ఏ విధమైన భోజనం చేశారు హాస్టల్లో. ఆ విధమైన స్థితిలో ఉంటూ చదువుకొని పెద్దవాళ్ళు అయ్యి అట్లాంటి స్థితిలో ఉన్నారు, దేశానికి ఉపయోగపడ్డారు. అయితే ఇట్లా అన్ని వర్గాల వాళ్ళని పైకి తీసుకొచ్చేటువంటి వ్యవస్థ పరిపాలన వ్యవస్థలో చట్టాల్లో రావాలి. అందుకని చట్టాల్లో కూడా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాల్సిందే చట్టసభల్లో. అందుకనే రిజర్వేషన్లు రాజ్యాంగ నిర్మాతలు మనకు ఏర్పాటు చేశారు. బీసీలకి రిజర్వేషన్లు, ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు. ఇందాక రామచంద్ర గారు చెప్పినట్టుగా మన యొక్క ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4% ముస్లిం వర్గానికి బీసీఈ కింద రిజర్వేషన్ పెట్టారు. అయ్యా ముస్లింలు చెప్తున్నారు మేము 600 సంవత్సరాలు మేము పరిపాలన చేశాము, మేము ఈ దేశానికి రాజులము,
మేమే పరిపాలకులము అని పరిపాలకులము అని చెప్పినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి బీసీల్లో పడేయడం ఏమిటి? ఇది బీసీలకు అన్యాయం చేయడం కదా. దాని మీద మనం పోరాటం చేశాం, కోర్టులో గెలిచాం. మనం ఇక్కడ పోరాటం చేసింది మనమే, గెలిచింది హైకోర్టులో, తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళిపోయింది అది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది అది ఇంకా. కాబట్టి ఈ విధంగా బీసీలకి అంటే బహుజన సమాజానికి అన్యాయం జరిగేటువంటి చట్టాలు అనేకం తీసుకొచ్చారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలన్నప్పుడు అన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. అందుకే రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్లు పెట్టారు. అయితే ఇవాళ చాలా పెద్ద సమస్య. మొన్నే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, దళిత క్రైస్తవులు వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు. అసలు ఈ దళిత క్రైస్తవులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? దళిత క్రైస్తవ, ఈ రెండు పదాలు ఏవైతున్నాయో ఈ రెండు పరస్పర విరుద్ధం. దళితులైనప్పుడు వాళ్ళు క్రైస్తవులు కాదు. ఎందుకంటే దళితులు అంటే హిందూ సమాజంలోనే కులం ఉంది, దళిత ఎస్సీ వర్గం. ముస్లిం సమాజంలో కానీ క్రైస్తవ సమాజంలో కానీ దళితులు లేరు, కుల వ్యవస్థ లేదు అక్కడ. వాళ్ళే చెప్తారు కుల వ్యవస్థ లేదు మా దగ్గర. కుల వ్యవస్థ లేనప్పుడు దళిత క్రైస్తవుడు ఎట్లా అయినాడు? అయితే దళితుడైనా కావాలి, అయితే క్రైస్తవుడైనా కావాలి. కానీ ఇక్కడ దళిత క్రైస్తవుడు అని ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కావాలన్నారు. అంటే దళితులకు అన్యాయం చేసినట్టు కదా, ఎస్సీ వర్గానికి అన్యాయం చేసినట్టు కదా. అసలైన ఎస్సీలు దాంట్లోకి రిజర్వేషన్ తీసుకోవడం లేదు ఇవాళ. కాబట్టి హిందూ వ్యవస్థలోనే వర్ణ వ్యవస్థ కానీ కుల వ్యవస్థ కానీ వాటిల్లోనే రిజర్వేషన్లు ఉన్నాయి. రాజ్యాంగంలో కేవలం హిందువులకు మాత్రమే రిజర్వేషన్లు కేటాయించారు. మహమ్మదులు క్రైస్తవులు ఎందుకంటే వాళ్ళు పరిపాలకులు అన్నారు, వాళ్ళే అనుకున్నారు మేము పరిపాలకులం, వాళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు? అందుకని రాజ్యాంగంలో రిజర్వేషన్లు వాళ్ళకి లేవు. కానీ వాళ్ళ కొత్తగా ఈ దళిత క్రైస్తవులుగా మారినటువంటి ట్రైబల్స్కి, సరే అది రాజ్యాంగంలో ఉంది, ట్రైబల్స్కి క్రైస్తవులుగా మారినప్పటికీ కూడా వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది అని చెప్పేసి దాని మీద కూడా ఇవాళ ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలేదు దానికి. కానీ ఇవాళ జాతీయవాదులైనటువంటి అనేక సంస్థలు ఇవాళ ముందుకొచ్చి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. క్రైస్తవులు మారిన తర్వాత వాళ్ళు ఎస్టీలు కాదు, ట్రైబల్స్ కాదు. అందుకని డీలిస్టింగ్ అని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమం, అంటే వాళ్ళని క్రైస్తవులుగా మారిన వాళ్ళని ఈ లిస్టులోంచి తొలగించాలి, ట్రైబల్స్ లిస్టులోంచి తొలగించాలి. ఇది జరుగుతుంది, తప్పకుండా జరిగి తీరాల్సిందే. ఆ ఉద్యమం రావాల్సిందే, అది సక్సెస్ కావాల్సిందే. ఎందుకంటే ఎవరైతే క్రైస్తవులు మారిపోయారో వాళ్ళు దళితులు, వాళ్ళు ట్రైబల్స్ ఎట్లా అవుతారు? ట్రైబల్ క్రిస్టియన్స్ అవుతారు వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి ఉద్యమాలు నడుస్తున్నాయి ఇవాళ. అందుకని సమాజంలో ఇవాళ చాలా గ్రామాల్లో ఇవాళకి కూడా మనకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. చాలా గ్రామాల్లో అందరికీ మందిర ప్రవేశం లేదు, అందరికీ మంచినీటి సౌకర్యం సమానంగా లేదు, అందరికీ శ్మశాన సౌకర్యం సమానంగా లేదు. ఈ కులం వాళ్ళైతే అక్కడ శ్మశానం, మిగతా వాళ్ళందరికీ ఇక్కడ. ఇది ఏం వ్యవస్థ ఇది? కాబట్టి మనందరం ఒకే సమాజం, మనందరిది హిందూ సమాజం, మనందరం భారతమాత సంతానం. కాబట్టి ఈ దేశంలో ఇట్లాంటి వ్యవస్థలు పోవాలి. దీన్ని నిర్మాణం చేసింది గత ప్రభుత్వాలు. దీంట్లో ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించారు శ్రీనివాస్ గారు. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థల్ని, ఇట్లాంటి విభేదాలని సృష్టించింది గత ప్రభుత్వాలు. వాటిని దూరం చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని దూరం చేసేటువంటి ప్రయత్నం చాలా చేస్తూ ఉన్నది. అందుకని ఇవాళకి కూడా ఏవైతే అంటరాంతనము, అస్పృశ్యత పాటిస్తున్నామో, కేవలం ఎస్సీలో మాత్రమే అంటరాంతరం లేదు, బీసీల్లో కూడా చాలా చోట్ల అంటరాంతరం ఉంది, బీసీ వర్గాల్లో కూడా. అయితే ఇవాళ అనేక చట్టసభల్లో ఎందుకు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ పెట్టారు? ఎందుకు పెట్టారంటే రాజ్యాంగ నిర్మాతలు ఈ అణగారినటువంటి ఏదైతే సమాజం ఉందో ఈ సమాజం నుంచి చట్టసభల్లోకి వెళ్తే వాళ్ళు ఆ సమాజానికి సంబంధించిన సమస్యల గురించి పోరాడగలుగుతారు, మాట్లాడగలుగుతారు, హక్కుల్ని కాపాడుకోగలుగుతారు, అధికారాలని ఇచ్చుకోగలుగుతారు. అందుకని ఈ సమాజానికి రిజర్వేషన్ ఇచ్చారు. లేకపోతే ఈ సమాజం ఎన్నిక కాబడదు. పై ఉండేటువంటి సమాజాలు మాత్రమే ఎన్నిక కాబట్టి వాళ్ళు చట్టసభల్లోకి వెళ్తారు, వాళ్ళు ఇష్టం వచ్చిన చట్టాలు నిర్మాణం చేస్తారు. అప్పుడు ఈ అణగారిన సమాజం ఇంకా అణగారిపోతూనే ఉంటుంది.
అందుకని అణగారిన సమాజం నుంచి కూడా పైకి రావాలి, చట్టసభల్లోకి రావాలి. వాళ్ళు కూడా వాళ్ళ హక్కుల గురించి మాట్లాడాలి, వాళ్ళ వృత్తి గురించి మాట్లాడాలి, వాళ్ళ యొక్క కులంలో ఉండేటువంటి సమస్యల గురించి మాట్లాడాలి. అణగారినటువంటి ప్రజల్ని పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళ ద్వారా, ఆ ఎవరైతే రిప్రజెంటేటివ్స్ అక్కడ ప్రతినిధులు వెళ్తారో వాళ్ళ ద్వారా జరగాలి. ఇది అందుకోసం రిజర్వేషన్లు పెట్టారు. ఇవాళ దళిత క్రైస్తవులు రిజర్వేషన్లు పేరుతోటి ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం ఉంటే అక్కడ ఆ ఎస్సీ పేరుతోటి క్రైస్తవుడు నిలబడుతున్నాడు, క్రైస్తవుడు చట్టసభలోకి వెళ్తున్నాడు. క్రైస్తవుడు చట్టసభలోకి వెళ్ళినప్పుడు ఏ ఎస్సీ అణగారిన వర్గాన్ని పైకి తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో రాజ్యాంగంలో ఈ రిజర్వ్ పెట్టారో అది సఫలమవుతుందా? వాడు ఆ వర్గం గురించి మాట్లాడతాడా? వాడు క్రైస్తవం గురించే మాట్లాడతాడు. అట్లానే బీసీల్లో కూడా అనేక మంది ఆ విధంగా క్రైస్తవులు మారిన వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఈ వర్గం అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు పైకి రావడం కోసం, ఉద్యోగాలు, ప్రమోషన్లు, సీట్లు ఇవన్నీ రావడం కోసమే కదా. కానీ క్రైస్తవులుగా మారిన వాడు కూడా వీటిని ఉపయోగించుకొని వాడు పైకి వస్తున్నాడు. అసలైనటువంటి అణగారిన వర్గం ఏవైతుందో వాళ్ళు పూర్తి ఇంకా తొక్కబడుతున్నారు. అందుకని ఇవాళ సమాజంలో ఈ ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. అందుకే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు తీర్పు ఇచ్చింది, దాని తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళారు, సుప్రీంకోర్టులో కూడా ఇదే తీర్పు ఇచ్చింది. మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఈ 4%, 5% ఏదైతే ముస్లింలకు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ అది ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అణగారిన ప్రజల కోసము, బహుజనులైనటువంటి ప్రజల కోసము, అనేక చిన్న చిన్న వృత్తులు చేసుకునేటువంటి ప్రజలు పైకి రావడం కోసం ఏర్పరిచినటువంటి వ్యవస్థ. దీన్ని ఆ విధంగానే మీరు ఉపయోగించాలి తప్ప వేరే రకంగా దానికి వేరే వేరే అర్థాలు తీసి వేరే రకంగా ఉపయోగించుకొని అసలైనటువంటి అణగారిన వర్గాన్ని పైకి తీసుకురావడం కోసం ఏదైతే స్ఫూర్తి రాజ్యాంగంలో ఉందో అది పూర్తిగా దెబ్బతింటున్నది. కాబట్టి ఇవాళ దేశంలో బీసీల యొక్క సంక్షేమము ఒకవైపు రావాలి. అసలైన బీసీలు, హిందూ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైకి రావాలి. అసలైన అణగారిన వర్గం పైకి రావాలంటే ఆ వర్గానికి ఉండేటువంటి అన్ని హక్కులు, అధికారాలు ఆ వర్గానికే చెందాలి. అప్పుడు ఆ వర్గము పైకి వస్తుంది. అందుకని ఇవాళ దేశంలో ఈ ఉద్యమం రావాలి. బీసీ వర్గంలో వేరే వాళ్ళు చేరడానికి, మేము పరిపాలకులము అనుకున్న వాళ్ళు చేరడానికి వీల్లేదు. ఒకడు 12% ఇస్తా అంటాడు ముస్లింలకు, ఒకడు 5% ఇస్తా అంటాడు దేశంలో. అంటే ఇవన్నీ రావాల్సిన అవసరం, ఇవన్నీ ఎందుకు? కేవలము ఓటు బ్యాంక్ రాజకీయాలు. కాబట్టి ఇవన్నీ దూరం కావాలి. ఇవన్నీ దూరం అయ్యి అణగారిన వర్గాలకు ఏదైతే అవకాశాలు రావాలో అవి రావాల్సిందే. దానికోసం ఉద్యమం జరగాలి ఇవాళ. అందుకని ఈ పుస్తకంలో ఇట్లాంటి అనేక విషయాలు, చాలా మంచి మంచి విషయాలు శ్రీనివాస్ గారు రాశారు. దాంతోపాటు ఈ దళిత క్రైస్తవులు వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్లు ఇట్లాంటివి ఉన్నాయో అవన్నీ పోవాల్సిందే. ఏ పార్టీ అయినా సరే ఎస్సీ రిజర్వేషన్ పేరుతోటి అక్కడ క్రైస్తవుని నిలబెడితే బీసీలందరూ ఏకమై, ఎస్సీలందరూ ఏకమై ఆ క్రైస్తవుని ఓడించాల్సిందే, లేదా ఆ పార్టీని ఓడించాల్సిందే. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ అనే పేరు ఉన్న చోట క్రైస్తవుని ఎట్లా నిలబెడతారు? ఇది చాలా తప్పు. ఇది నిలబెడతారు, అన్ని పార్టీలు ఇస్తున్నాయి, ఈ పార్టీ ఆ పార్టీ అనేం లేదు. కాబట్టి చాలా మనం అందరం కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది, వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది, మనం నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం ఈ సూర్యపల్లి శ్రీనివాస్ గారు రాసినటువంటి పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం. దీంట్లో అనేక వివరాలు చాలా ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వచ్చినటువంటి చట్టాలు, కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి చట్టాలు, ఇవన్నీ కూడా దాంట్లో రాసి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చదివి మన యొక్క అణగారిన వర్గాల యొక్క అభివృద్ధి కోసం మనందరం పాటుపడాలని చెప్పేసి ప్రార్థిస్తూ ముగిస్తాను. ఇప్పుడు శ్యామ్జీ గారు చాలా చక్కగా మన ఐకమత్యం ఉండాలి, సామాజిక సామరస్యత ఏ రకంగా కాపాడబడాలి, అందరూ సమానమే అనే ఒక భావన హిందూ సమాజం ఐక్యంగా ఉండడానికి వారి యొక్క వచనాలు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీటింగ్ లాస్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్, ధన్యవాదాల రూపంలో
మరి మనకు రచయిత సూర్యపల్లి శ్రీనివాస్ గారు చెప్పి క్లోజ్ చేస్తాం అంటే. సభకు నమస్కారం. నాయకులు, మిత్రులు, నా శ్రేయోభిలాషులు చాలామంది వచ్చారు. అందులో చాలా కీలకమైన వ్యక్తి ఈ పుస్తకం రాస్తున్నప్పుడు తనను చాలాసార్లు విసిగిచ్చాను. అతను ఎవరో కాదు, కొడపాక కుమారస్వామి గారు. బీసీల పట్ల, రాజ్యాంగం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి. వారు బీసీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఒకసారి సభకు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇక్కడ సంపత్ గారు ఉన్నారు, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుండి వాళ్ళు చైర్మన్గా ఉన్నారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ నిర్మల గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నా చిన్ననాటి మిత్రులు హన్మకొండ నుండి కూడా వచ్చారు. అదేవిధంగా మా కమ్యూనిటీని రాజస్థాన్లో సేన్ సమాజ్ అంటారు. సేన్ సమాజ్కు చెందిన, సేన్ మారు సమాజ్కు చెందిన నాయకులు కూడా వచ్చారు. చాలామంది అన్నలు, రాపోలు సుదర్శన్ గారు, నారు గారు, అడ్వకేట్ గారు, ఇలా చాలామంది మిత్రులు. అందరికన్నా ముఖ్యంగా మా పెద్దన్న డాక్టర్ సారంగపాణి గారు వచ్చారు. ఇక్కడ మా చెల్లెలు వాణి గారు వచ్చారు. నేను ఇది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇంకా 5 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. ఈ పుస్తకంలో 2వ పేజీ 3వ పేజీ తీయగానే ఒక ఫోటో కనిపిస్తుంది. దీని మీద చాలా ప్రశ్నలు నేను ఎదుర్కొన్నాను, కాకపోతే ఇష్టపూర్వకంగానే. రాజేంద్రన్న నాకు పరిచయం 2016 తర్వాత ఏర్పడ్డది. నేను 2018లో బీజేపీలో చేరాను. నాకు తెలిసి అన్న 21 అనుకుంటా, 21లో చేరారు. కానీ 18 నుండి కూడా నేను కలుస్తుండేది వారు మంత్రిగా ఉన్నప్పుడు మినిస్టర్ క్వార్టర్స్లో. నేను అప్పుడే చెప్తుండేది నాకున్న మిడిమిడి రాజకీయ జ్ఞానంతో, అన్న మిమ్మల్ని కేసీఆర్ ఎక్కువ రోజులు ఉంచారు, ఢిల్లీకి అయితే పంపిస్తారేమో అన్న డౌట్ ఉందని చెప్తుండేది. అన్న గుర్తుందే లేదో నాకైతే, నేను చెప్తుండేది. అంటే ఆ అనుబంధం అన్నకు నాకు పార్టీ పరంగా లేదు. ఆయన ఒక మానవీయ కోణంలో అతని ఇంటికి వెళ్తే అన్నం పెట్టంది ఎవరిని పంపించారు. అలాంటి వ్యక్తికి నేను అంకితం చేశాను. ఇక్కడ పార్టీలకు సంబంధమే లేని విషయం ఇది చెప్పడం కోసమే ఇంత దగ్గర శుద్ధి పెట్టాను నేను. భాస్కర్ అన్న ఓబీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు చాలా వర్క్ చేశాము, కలిసి పనిచేసాము. తర్వాత ఆనందన్న కూడా అడిగారు. అయితే నేను పుస్తకం పనిలో ఉండి నేను ఏం పదవి తీసుకోనన్నా అని కూడా రిక్వెస్ట్ చేశాను. చాలా విషయాలు వక్తలు మాట్లాడుతున్నప్పుడు, వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మోడీ గారి విషయంలో కన్వర్టెడ్ బీసీ అన్న పదం వాడారు. నిజంగా కూడా ఒక అత్యంత వెనుకబడిన వర్గాల నుండి ఒక వ్యక్తి కనుక పైకొచ్చి పనిచేస్తూ ఉంటే నిస్వార్థంతో అనేక రాళ్ళు పడతా ఉంటాయి. దానికి చాలా మీడియా సపోర్ట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ వైడ్. వీళ్ళందరికీ సమాధానం పిఎస్ కృష్ణన్ గారని ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసరు, రిజర్వేషన్స్ మీద చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, తర్వాత మండల్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా పనిచేసిన వ్యక్తి. ఆయన మండల్ కమిషన్కు సెక్రటరీగా పనిచేశారు. ఆయనే వాట్ రాంగ్ విత్ మోడీస్ క్యాస్ట్ అని ఒక అద్భుతమైన ఆర్టికల్ రాశారు. అందులో వీళ్ళు లేవనెత్తిన ప్రశ్నలన్నిటికీ అందులో సమాధానాలు ఉన్నాయి. అక్కడ జరిగింది ఏంటంటే, గుజరాత్ రాష్ట్రం ఏర్పడక ముందు కచ్, తర్వాత సౌరాష్ట్ర, బాంబేగా ఉన్న దాంట్లోకి వెళ్ళి కొద్ది భాగాలు తీసుకొని గుజరాత్ స్టేట్లో చేసినప్పుడు ఆయన సమాజం, తేలీ సమాజ్ అనేది అప్పుడు ఉండే, కానీ అక్కడ ఉన్న స్టేట్ ఓబీసీ లిస్టులో లేకుండే. ఆ స్టేట్ ఓబీసీ లిస్టు లేవున్నప్పుడు రెబల్ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళ కులాన్ని ఓబీసీ లిస్టులో కలిపారు. ఆ తర్వాత
అది సెంట్రల్ లిస్ట్లో కలిపింది. ఆయనే నికార్స్ అయిన ఒక ఎంబీసీ నాయకుడు అని చెప్పడం కోసమే ఈ ప్రయత్నం చేశాను. తర్వాత పెద్దలు శ్యామ్జీ గారు చాలా విషయాలు చెప్పారు. వృత్తి, ప్రొఫెషను, ఒక కులంలోనే ఇన్ని పనులు చేస్తున్నారు అని చెప్పారు. కానీ ఈ సందర్భంగా నేను కాకా కాలేకర్ కమిషన్ గురించి ఇంతవరకు ఎవరూ మాట్లాడారు. కాకా కాలేకర్ కమిషన్ అని అనగానే ఒక రైమింగ్ వర్డ్ ఉంటుంది, బుట్ట దాఖలు చేశారని చెప్తుంటారు. కథం అయిపోయింది ఇక ఎక్కడితో. అయితే నాకు అనిపించింది అసలు కాకా కాలేకర్ ఏం చెప్పిండు, ఎందుకు చెప్పిండు? ఈ కాకా కాలేకర్ కమిషనే జవహర్లాల్ నెహ్రూ గారు కనుక ఇంప్లిమెంట్ చేసి ఉంటే మన దేశం ఇప్పుడు అమెరికాను మించిపోయేది. ఎందుకంటే 3 జనరేషన్స్ నాశనం చేసింది ఈ వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చెప్తాడంటే కులం లేదంటాడు, కుల వృత్తి లేదంటాడు. అంటే ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందో అప్పటి నుండే ఈ బీసీ వర్గాల మీద ఒత్తిడి పోయింది. ఈ కులంలో పుట్టిన వాళ్ళు ఈ కుల వృత్తి చేయాలి అనే ఒత్తిడి పోయింది. అదే రామచంద్రరావు గారికి తెలుసు ఆర్టికల్ 19(1)G. ఆర్టికల్ 19(G) వచ్చిన తర్వాతనే ఈ ఒత్తిడి పోయింది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటికీ మన సమాజం అంతా కూడా ఈ కుల వృత్తుల మీదనే ఆధారపడ్డాయి. నేను ఈ మాట అనడానికి కూడా సిగ్గున్నా. అంటే ఇది పాలకుల అన్యాయం చేయడం వల్లనే, పాలకులు సరిగా పాలించలేకపోవడం వల్లనే మనకు మన వర్గాలు, మన అన్నదమ్ములు అందరూ కూడా ఇంకా కుల వృత్తి మీదనే ఆధారపడ్డారు. అదే శ్యామ్జీ గారు చెప్పినట్టు వాళ్ళ పరిస్థితులను బట్టి ఏ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఆ కుటుంబం వాళ్ళు వృత్తులను కనుక ప్రొఫెషన్గా చేసుకొని ఉంటే. ఇంకొకటి, ముస్లిమ్స్ వచ్చారు, తర్వాత క్రిస్టియన్స్ కూడా వచ్చారు అంటే ఓకే, మన బీసీ డెఫినేషన్నే తప్పు చేశారు. నాకున్న అర్థమైనంత వరకు ఒక లూప్ హోల్ క్రియేట్ చేశారు. బీసీలకు వచ్చేసరికి మనల్ని క్లాసెస్ అన్నారు, అక్కడే ఒక లూప్ హోల్ ఏర్పడ్డది సార్. ఈ 15(4)లో క్లాసెస్ అన్నారు. ఆ క్లాసెసే ఈ లూప్ హోల్ కారణం. ఎవరైతే వేరే వాళ్ళందరూ కూడా తెలంగాణలో అయితే లాస్ట్కు అనాథలు, ట్రాన్స్జెండర్స్ కూడా బీసీలో కలిపేసింది. అంటే బీసీలు అంటే ది నెగ్లెక్టెడ్ బీయింగ్స్ అన్నట్టు. మనమే మెరిట్ను కాపాడాలి, మనమే అన్నిటిని కాపాడాలి, మనమే ఈ దేశ గౌరవాన్ని కాపాడాలి బీసీలం. కానీ బీసీలకు ఏ విధమైన హక్కులు ఉండవు. కానీ బీసీలు ఎట్లాంటి వాళ్ళు అంటే ఏది చేసినా సరే ఒక ఓటేద్దాం, ఎవరెవరు మన కర్మ అనుకొని మన పని మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ 54% పైన ఉన్న ప్రజలందరం కనుక తిరగబడితే ఈ ప్రభుత్వాలు ఇట్లుండవు. నేను మొదటికి వస్తున్నాను. కాకా కాలేకర్ కమిషన్లో జరిగిన అన్యాయం ఏంటంటే పండిట్ నెహ్రూ అనే వ్యక్తి కులమే లేదంటాడు ఈ దేశంలో. కులమే లేదని, కులము లేదు అని దాన్ని ఓవర్లుక్ చేయడం వల్ల క్యాస్ట్లెస్ సొసైటీని మనం ఎట్లా నిర్మించగలుగుతాం? కులాన్ని, ఆ జబ్బును కనుక మనం తెలుసుకొని కులము వృత్తి 2 ఇంటర్లింక్గా కలిసి ఉంటాయి. అప్పటి వరకు కూడా మన ఒత్తిడితోని కుల వృత్తి చేసుకున్నాం. ఆ వృత్తులను అడ్రస్ చేయనీయలేదు. అడ్రస్ చేయనీయకుండా, కులాన్ని అడ్రస్ చేయకుండా దాదాపుగా 4 జనరేషన్స్ను మన దెబ్బ కొట్టింది. అప్పుడే కనుక చాలా విషయాలు, కాకా కాలేకర్ కమిషన్ అంత గొప్ప కమిషన్ మండల్ కమిషన్ కాదు. మండల్ కమిషన్ కొద్ది వరకు న్యాయం చేసింది, కానీ ఎంబీసీలకు, సంచార జాతులకు మండల్ కమిషన్లో న్యాయం జరగలేదు. అదే కాకా కాలేకర్ మాత్రం అద్భుతంగా చెప్పిండు, బీసీలంతా ఒక్క తీరుగా లేరు, దాంట్లో ఇంటర్మీడియట్ బీసీలు ఉన్నారు, కింది బీసీలు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయండి అని. రేపు మాపు మహిళా బిల్లు రాబోతుంది. కాకా కాలేకర్ మహిళలను కూడా రిజర్వేషన్, బీసీలాగా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పిండు కాకా కాలేకర్. అదొక్కటే కాదు, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నారు జనాభా లెక్కలు చేయాలని. కాకా కాలేకర్ 1961లోనే జనాభా లెక్కలు తీయండి అని చెప్పాడు. అంటే ఇవన్నీ కనుక కాకా కాలేకర్ చెప్పిన రికమెండేషన్స్ కనుక
ఇంప్లిమెంట్ అయి ఉంటే మనము దాదాపుగా అమెరికాను మించిపోయే వాళ్ళం. ఈ విధంగా బీసీలకు చాలా అన్యాయాలు జరిగినాయి. అన్న చెప్పినట్టు బీసీలకు రిజర్వేషన్స్ రాష్ట్రాలకే హక్కులు కల్పిస్తూ అంటూ చెప్తూ మళ్ళీ తెల్లారే అందరు ముఖ్యమంత్రులకు లెటర్ రాశాడు. బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ ఏర్పడతారు, నాకు మెరిట్ కావాలి అంటాడు. ఇట్లా ప్రతి ఒక్క 15 చాప్టర్లలో కాంగ్రెస్ చేసిన మోసాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. దయచేసి అందరూ చదవండి, ఇది చదివి మన సమాజానికి చెప్పండి. నేను చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ఒప్పుకుంటారని. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కాక్రోచ్ జనతా పార్టీ అంటూ ఇంకొన్ని ఏదేదో వస్తున్నాయి. నేను అడుగుతున్నా, ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుండి ప్రధానమంత్రిగా అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దాదాపు 2001లో ముఖ్యమంత్రి స్థానం పదవి తీసుకున్నాడు, బాధ్యత తీసుకొని ఇప్పటి వరకు కూడా నేను నిన్న ఏఐలో సెర్చ్ చేస్తే ఈ నెవర్ టేక్ ఎ సింగిల్ డే హాలిడే, ఈ నెవర్ సిక్ ఎ సింగిల్ డే, ఈ వర్క్స్ నియర్ అబౌట్ 18 hours. మనం వర్క్ దాంట్లో కనుక దాంట్లో కనుక డివిజన్ కనుక చేస్తే ఒక కామన్ మ్యాన్ 8 నుండి 10 గంటలు పనిచేస్తాడు. యావరేజ్గా ఒక వీక్ 50 గంటలే పనిచేస్తాడు. కానీ మన రియల్ జెన్జీ ఎవరో తెలుసా? నరేంద్ర మోడీజీ, రియల్ జెన్జీ నరేంద్ర మోడీజీ. అందుకనే మనము భారతీయ జనతా పార్టీని నమ్ముకొని ఈ కాంగ్రెస్ అంతా కూడా మన మీద సామాజిక న్యాయం అని చెప్పి కులగణనని ఎందుకు చేస్తుందంటే, ఏదో నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక ఓబీసీని ప్రైమ్ మినిస్టర్ చేయడం కోసం కాదు, 4వ తరంలో మళ్ళీ ఉన్న ఈ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసమే ఇన్ని తాపత్రయాలు పడుతుంది. మన భుజాల మీద తుపాకీ పెట్టి, బీసీల భుజాల మీద తుపాకీ పెట్టి బీజేపీని కాల్వాలని, సామాజిక న్యాయం పేరు మీద కాల్వాలని ప్రయత్నం చేస్తుంది. దీనికి బీజేపీలో ఉన్న బీసీలు కావచ్చు, ఇతర పార్టీలో ఉన్న బీసీలు కావచ్చు, చాలా అలర్ట్గా ఉండాలి. ఇట్లాంటి శక్తులకు మళ్ళీ అవకాశం ఇవ్వద్దు. ఇప్పటికీ మనము ముక్త కాంగ్రెస్ చేయాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇక్కడికి వచ్చి చాలామంది ఇక్కడికి వచ్చినందుకు ఇది నా జీవితంలో ఒక మెమరబుల్ డే. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్న కొద్దిగా సన్మానం, చిన్న సత్కారం.